I greet all of you in the wonderful, matchless name of the Prince of Peace, King of Glory, Jesus Christ. యేసుక్రీస్తు అనే మహిమ కలిగిన రాజు సజీవుడైన దేవుని నామమందు మీకు నా శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. Luke chapter 8 verses 41 to 50. లూకాసు వార్త 8వ అధ్యాయం. And behold, there came a man named Jairus, and he was a ruler of the synagogue. And he fell down at Jesus' feet and begged him to come to his house, for he had an only daughter, about 12 years of age. She was dying. But as he went, the multitude thronged him. Now a woman having a flow of blood for 12 years, who had spent all her livelihood on physicians and could not be healed any, came from behind and touched the border of her garment. And immediately her flow of blood stopped. And Jesus said, "Who touched me?" When all denied it, Peter and those with him said, "Master, the multitudes throng and press you, and you say, 'Who touched me?' But Jesus said, "Somebody touched me, for I perceived power going out from me." Now when the woman saw that she was not hidden, she came trembling, and falling down before him, she declared to him in the presence of all the people the reason she had touched him and how she was healed immediately. And he said to her, "Daughter, be of good cheer. Your faith has made you well. Go in peace." While he was still speaking, someone came from the ruler of the synagogue's house, saying to him, "Your daughter is dead. Do not trouble the teacher." But when Jesus heard it, he answered him, saying, "Do not be afraid, only believe, and she will be made well." లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం నుంచి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిరికిరిసిని మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడిలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, "కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను." ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, "నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను." యేసు ఆ మాటలు వినినప్పుడు, "భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి." హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్తాం, హల్లెలూయా. It's book in between a grown woman and a little girl. ఇక్కడ బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, ఒక యవనస్తురాలిని గురించి వ్రాయబడినటువంటి సంఘటన. In this portion we could see two ladies. ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం గమనిస్తాం. Two female characters. ఇద్దరు స్త్రీలను మనం గమనించగలం. The grown woman has been sick for 12 years. ఇక్కడ ఒక స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. Amen. ఆమేన్. That means that for the last 12 years she has had an issue. ఆమెకు 12 ఏండ్ల నుంచి ఈ స్రావము కలిగి ఆమె బాధపడుతూ ఉంది. Her issue started when Jairus' daughter born. ఈమె సమస్య ఎప్పుడు ప్రారంభమైందంటే, యాయిరు కుమార్తె జన్మించినప్పుడు ఈమె సమస్య ప్రారంభమైంది. Because Jairus' daughter is 12 years old. ఎందుకంటే యాయిరు కుమార్తె 12 సంవత్సరముల ఈడు కలిగిన అమ్మాయి. One girl is born. ఒక అమ్మాయి జన్మించింది. That time ఆ సమయంలో a woman's problem started.
మరొక సహోదరి యొక్క సమస్య ప్రారంభమైంది. Amen. ఆమేన్. I'm not saying that they knew each other. వారు ఒకరికొకరు తెలుసు అని నేను చెప్పడం లేదు. But I am saying that Jesus finds himself juxtaposed between the problems of an adult woman and an ailing of a young girl. ఒక యవనస్తురాలి యొక్క సమస్య, ఒక పైబడినటువంటి వయసు కలిగినటువంటి సహోదరు యొక్క సమస్య మధ్య యేసుప్రభు నిలబడినట్టుగా మనం చూస్తాం. So there is a girl ఇక్కడ ఒక అమ్మాయిని మనం చూస్తున్నాం, who is 12 years, 12 సంవత్సరాల వయసున్న అమ్మాయి, and a lady who had a problem for last 12 years. అక్కడ మరొక సహోదరు ఉంది, ఆమె కూడా 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. How a lady could bear it if it is extended to 1 week? ఒకవేళ ఒక సహోదరికి ఆ రక్తస్రావం అనేటువంటిది ఒక వారం పొడిగించబడితే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. 12 years. 12 సంవత్సరాలు. Could you imagine 12 days? 12 రోజులే కష్టమే, ఇంకా 12 సంవత్సరాలు అసలు ఊహించగలమా? It's a process in your body. అది నీ జీవితంలో ఉండేటువంటి ఒక వ్యవస్థ. But if it extended into 12 years, ఒకవేళ అది 12 సంవత్సరాల వరకు అదే రకంగా ఏకదాటిగా పొడిగించబడితే, you have been waiting for your marriage. నీ యొక్క వివాహం కోసం ఎదురు చూస్తున్నావు. You go to many houses to see the girls. Boys are coming to see you. ఒకవేళ పెళ్లి సంబంధం కోసం అమ్మాయిలను చూడడానికి ఇండ్లకు వెళ్తూ ఉండొచ్చు, మీరు అబ్బాయిలను చూడడానికి వెళ్తూ ఉండవచ్చు. It's not happening. అది జరగడం లేదు. One 12 years old girl is sick and one matured lady who had an issue for last 12 years. ఒక అమ్మాయి ఏమో 12 సంవత్సరాల వయసు కలిగి చావ సిద్ధంగా ఉంది, మరొక పెద్ద ఆమె వయసు రీత్యా 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. So in this atmosphere, ఈ యొక్క వాతావరణంలో not only it is dichotomous reality that he has been invited by Jairus, who is a rich young ruler of the synagogue, come to his house. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు యేసుప్రభు దగ్గరకు వచ్చి నా ఇంటిని దర్శించు అని యేసుప్రభును ఆయన ఆహ్వానించాడు. And that is only to be interrupted by a woman who has no name and is broke. కానీ ఆ మార్గ మధ్యంలో యేసుప్రభు యాయిరింటికి వెళ్తుండగా మధ్యలో ఒక స్త్రీ ఆటంకపరిచింది. ఆమెకు అవసరం లేనట్టుగా అందరు కనిపించవచ్చు, కానీ ఆమె ఒక ఆటంకంగా అక్కడ మారిపోయింది. It seems that her poverty does not stop her from getting the promise of God in her life. తన జీవితంలో స్వస్థత పొందడానికి ఆమె పేదరికము అడ్డు రాలేదు, వాగ్దానాలు కూడా అడ్డు రాలేదు. This is a miracle that slipped in on Jesus. I repeat, this is a miracle that slipped in on Jesus. యేసు ప్రభు మీద అనుకోని పరిస్థితుల్లో యేసు ప్రభు మీదికి వెళ్ళినటువంటి ఒక పరిస్థితిగా సంఘటనగా మనం చూస్తాం. Slipped in on Jesus. అలా కాలు జారి యేసయ్య మీదికి వెళ్ళిపోయింది. Imagine that this omniscient God, this omnipotent God, this ruler of the universe, that I am who I am of Israel, the mighty God, the wonderful counselor, eternal Father. ఇంత విశ్వాన్ని నియంత్రిస్తున్నటువంటి దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వకాలాల్లో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు ఇక్కడ మనం గమనిస్తున్నాం. The one who knows the end in the beginning because he is Alpha and Omega. అల్ఫా ఒమేగా అయినటువంటి దేవునికి అంతాన్ని ప్రారంభములోనే చూడగలిగిన దేవుడు. And the one with all things are naked before him. ఆయన ఎదుట అన్ని కూడా తేట తెల్లముగా కనబడుతున్నాయి. This broke, bleeding woman would slip up behind him and receive something from him without asking him and leave him asking them who touched me. అనుకోని విధానంలో ఒక స్త్రీ యేసుప్రభు వెనుకకు వెళ్ళి ఆయన మీద పడినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏదో నాలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. Bible says, బైబిల్లో రాయబడింది, ask you shall receive. అడుగుడి మీకు ఇవ్వబడును. We all are to ask according to the Bible. బైబిల్ ప్రకారం మనం అందరము ఖచ్చితంగా దేవుణ్ణి అడిగి తీరాలి.
I have a problem. నాకు ఒక సమస్య ఉంది. What I need? నేను చేయాల్సింది ఏంటంటే Solution. నాకు ఒక పరిష్కారం కావాలి. Ask a solution from solution Jesus. యేసు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది కాబట్టి యేసు ప్రభువును నువ్వు అడగాలి. I'm sick. నేను వ్యాధితో ఉన్నా. What I need? నాకు కావాల్సింది ఏంటి? A healing. ఒక స్వస్థత. I must ask Jehovah Rapha a healing in my life. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దేవుని నేను అడగాలి. దేవా నాకు స్వస్థతను దయచేయి అని అడగాలి. Amen. ఆమేన్. I need some provisions. నాకు కొన్ని సరుకులు కావాలి. I must ask Jehovah Jireh, the provider. ఎవరైతే యెహోవా ఈరేగా సమకూర్చే దేవుడిగా ఉన్నాడో ఆయన నేను అవసరతల నిమిత్తమే అడగాలి. Right? అవునా? We carry question. మన దగ్గర ప్రశ్నలు ఉంటున్నాయి. Jesus carries answer. యేసు ప్రభు జవాబులతో సిద్ధంగా ఉన్నాడు. Amen. ఆమేన్. But this woman కానీ ఈ స్త్రీ made the answer ask a question. ఇక్కడ ఒక జవాబును పొందడానికి ఒక ప్రశ్నను ఆమె పొందుకున్నట్టుగా మనం చూస్తాం. Jesus is the answer. యేసు ప్రభువే జవాబు. Jesus is to answer. యేసు ప్రభువే ఆమెకు జవాబు ఇవ్వాలి. But this woman కానీ ఈమె ఏం చేసిందంటే reversed it. దాన్ని వేరొక మార్గంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. She made Jesus ask the question. మామూలుగా అందరూ యేసు ప్రభు ప్రశ్నలు అడిగితే యేసు ప్రభు ఈమెను ప్రశ్నలు అడిగేటట్టు ఈమె చేసింది. This woman is called woman of revelation. ఈమె నేనేమంటానంటే ప్రత్యక్షత కలిగిన స్త్రీ అంటాను. హల్లెలూయా. This woman is called prophetic woman. ఈమె ప్రవచనాత్మకమైనటువంటి సహోదరి. ఈమె your miracle is not happening because you do not live in revelation. ఎందుకు అద్భుతం జరగలేదంటే అవసరమైన ప్రత్యక్షతలో నువ్వు జీవించడంలా. your healing is not happening because you do not have the revelation of healing. నీ జీవితంలో స్వస్థతను గురించిన ప్రత్యక్షత లేదు కాబట్టి స్వస్థత జరగడంలా. God is a God of revelation. దేవుడు ప్రత్యక్షతనిచ్చే దేవుడు. The word carries the revelation of God. దేవుని వాక్యము ప్రత్యక్షతను తీసుకొని వస్తది. Only after Holy Spirit helped you or revealed you, you will understand the written word. బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించి నీకు నేర్పిస్తేనే అప్పుడే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. What is prophetic? ప్రవచనం అంటే ఏంటి? Everybody is asking Jesus. ప్రతి ఒక్కరు యేసును అడుగుతూ ఉంటున్నారు. To make Jesus ask is called a prophetic. యేసు ప్రభువే నిన్ను అడగడమే ఒక ప్రవచనము. హల్లెలూయా. You are keep on asking me, help me, help me, help me, help me. వరుసగా అడుగుతూనే ఉన్నారు, నాకు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని. Stop that. దాన్ని ఆపేయండి. And make me ask, what can I do for you? నేను నీకోసం ఏం చేయగలను అని మీరు అడగాలి. To make me ask you what can I do for you, నేను నీకోసం ఏం చేయాలని అడగడానికి నువ్వేం చేయాలంటే you have a responsibility there. అక్కడ నీకు ఒక బాధ్యత అనేటువంటిది ఉంది. You have a role to play. నువ్వు అక్కడ ఒక కార్యాన్ని జరిగించడానికి నువ్వు ఒక పని చేయాల్సి ఉంది. Thousands of people have been asking Jesus, Lord bless me, heal me, deliver me, open a door for me, fill my life with joy. Asking. వేలాది asking is tradition. ఈ లోకంలో నన్ను దీవించు, నాకు సహాయం చేయి, నా ఎదుట తలుపు తెరువు, నా జీవితంలో మేలు జరిగించు, ఒక అద్భుతాన్ని జరిగించు అని అడగడం అనేటువంటిది అది ఆనవాయితీగా ఒక ఆచారంగా మాత్రమే ఉంటది. But if you are ready to stop asking and make him ask, that is called a revival. నీ జీవితంలో నువ్వు దేవుని అడగడం మానేసి దేవుడిని నేను అడిగితే అదే నిజమైనటువంటి ఉజ్జీవము. హల్లెలూయా. He got something without asking. ఆమె అడగకుండానే ఒక దాన్ని పొందుకున్నది. And made him ask. యేసు ప్రభు అడిగేటట్లు చేసింది. That is Christian life. అదే క్రైస్తవ జీవితం. You are not getting something, it is not because you didn't ask. నువ్వు అడగన నీ జీవితంలో ఎందుకు రావడం లేదు తెలుసా? నువ్వు అడగనందుకు కాదు. You asked more than that you are permitted to ask. నువ్వు ఎంత అడగాలనో అంతకంటే ఎక్కువ నువ్వు అడుగుతూనే వస్తున్నావు. Your only business is asking.
కానీ మనం చేసే పని అంతా ఏంటి తెలుసా? అడుగుతూనే ఉంటాం. They immediately responded. వెంటనే స్పందించారు. What do you mean, Jesus who touched you? What do you mean by asking that? యేసు ప్రభు అడగడం ఏంటి? నన్ను తాకుతున్నావని అడగడం ఏంటి? దాని అర్థం ఏంటి? Everybody pressed around you. యేసు ప్రభు చుట్టూ దగ్గరగా వచ్చి యేసు ప్రభు అనేక మంది తాకుతూ ఉన్నారు. And you have been thrown about with a huge crowd. అక్కడ చాలా మంది ఎక్కువగా జన సమూహాలు కూడుకొని ఉన్నారు యేసు ప్రభు చుట్టూ. Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, I know it. నాకు తెలుసు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా huge crowd comes. ఎక్కువ మంది జనం వస్తారు. If I go for Sunday service, ఒకవేళ ఆదివారం ఆరాధనకి వెళ్తే people comes. ప్రజలు వస్తారు. I go for a gospel meeting in the valleys, ఒకవేళ లోయల్లో అడవుల్లో నేను మీటింగ్లు ఏర్పాటు చేస్తే అక్కడికి కూడా people comes. ప్రజలు వస్తారు. If I go anywhere, people comes. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వస్తారు. There are people always all around me. నా చుట్టూ ఎప్పుడు ప్రజలు ఉంటూనే ఉన్నారు. But I never feel anybody around me. కానీ ఎవరు నా చుట్టూ ఉన్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. To make me feel that area, you all failed. నేను అలా ఎవరో నన్ను తాకుతున్నారనే అనుభూతి నాకు లేకుండా పోయింది ఇన్ని రోజులు. అలా లేకుండా చేసింది నా చుట్టూ ఉన్నటువంటి మీరే. When I look, నేను చుట్టూ చూసినప్పుడు always I am in the middle of crowd. నేను ఎప్పుడు చూసిన జనాల మధ్య ఉన్నాను. So here, కానీ ఇక్కడ Jesus lets us know that it is possible to be around him and not touch him. యేసు ప్రభు చుట్టూ ఉండడం మాత్రమే కాదు, ఆయనను తాకకుండా కూడా ఉండగలం మనం. So it is possible to be around Jesus and not to touch him. యేసు ప్రభు చుట్టూ ఉండడం మాత్రమే కాదు, యేసు ప్రభును తాకకుండా కూడా మనం ఉండగలం. There must be some significant difference to brushing past Jesus and tapping into Jesus. యేసు ప్రభుని అలా నెట్టుకుంటూ వెళ్ళడం, యేసు ప్రభుని అలా తాకుతూ వెళ్ళడం, కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని అట్లా పొడుచుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటది. You would think in your mind that if you got in the presence of Jesus, everything would be all right. నీవు అనుకుంటుంటావు, నేను దేవుని సన్నిధానానికి వెళితే అన్ని సరిపోతాయి, అన్ని సరిచేయబడతాయి అని అనుకుంటూ ఉండవచ్చు. Well, let us be fair because he is omnipresent. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోలే, ఆయన ఎల్లవేళలా ఉండేటువంటి దేవుడు ప్రతి చోట. Have you ever heard that I say, put your hands together, shout hallelujah? గట్టిగా చేతులు చర్చే హల్లెలూయా అనమంటే అరుస్తారు కదా. I never said it. నేను చెప్పలేదు, అయినా అంత స్పందిస్తున్నారు మీరు. Why? అనవసరమైన వాటికి చాలా స్పందిస్తారు, అవసరమైన వాటికి స్పందించకుండా ఉంటారు. You never shouted hallelujah for the glory of God. You shouted hallelujah because I forced you to do it. మీరు నేను బలవంతం చేశారు కాబట్టి హల్లెలూయా చెప్పారు, కానీ దేవుని కొరకు మీరు చెప్పకుండా ఉంటున్నారు. Let us be fair because he is an omnipresent God. దేవుడు ప్రతి చోట ఉండే దేవుడు కాబట్టి వాస్తవంగా మనం జీవిస్తాం. All of us are in the presence of God. మనమందరము దేవుని సన్నిధిలోనే ఉన్నాము. But the unique thing about Jesus is, యేసు ప్రభులో ఉన్నటువంటి ఏకైక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, he is beyond the omnipresence of God. Beyond the omnipresence of God. దేవుడు సర్వంతర్యామి అని చెప్తాం, సర్వకాలాల్లో ఉండే దేవుడు అని చెప్తాం. దానికంటే ఆయన అతీతుడు. He is in the manifest presence of God. దేవుని యొక్క సన్నిధి అంటే యేసు ప్రభువే, ఇంకా వేరొకటి కాదు. Whenever God manifests himself, ఎప్పుడైతే దేవుడు తను కనబరుచుకుంటాడో, the presence of God become obvious. యేసు ప్రభు యొక్క దేవుడు తను కనబరుచుకుంటాడో ఖచ్చితంగా దేవుని సన్నిధి అనేటువంటిది కనబడుతుంది. Omnipresence of God and manifest presence of God, that is what I am ministering. నేను ఇక్కడ చేయాలనుకున్న పరిచయం ఏంటంటే, దేవుని సన్నిధి ఉంటది, కానీ దేవుని సన్నిధి ప్రత్యక్షపరచబడాలి. Jesus is the manifest presence of God. దేవుని యొక్క సన్నిధికి ప్రత్యక్ష నిరూపణ నిదర్శనమే యేసు ప్రభు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus is the manifest presence of Father God. దేవుని యొక్క సన్నిధికి యేసు ప్రభు భూలోకంలో స్వచ్ఛమైనటువంటి నిదర్శన. Philip said to him, ఫిలిప్పుతో ప్రభు అంటాడు, Lord, that is in John chapter 14 verses 8 to 10. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో చూస్తే, John 14 verses 8 to 10. యోహాను సువార్త 14వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే, Lord, show us the Father and it is sufficient for us.
అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, Jesus said to him, have I been with you so long, and yet you have not known me, Philip? నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరగవా? He who has seen me has seen the Father. So how can you say, show us the Father? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? Do you not believe that I am in the Father and the Father in me? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న ఈ మాటలు. You are always with the Father. మీరు ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నారు. But కానీ Father never felt that you are there. మీరు దేవునితో ఉన్నారని తండ్రి ఆ యొక్క అనుభూతిని పొందడం లేదు. You are always with the Father. మీరు తండ్రితోనే ఉన్నారు. But you never felt that you are with your Father. మీరు దేవునితో ఉన్నారన్న సంగతి దేవుడు గుర్తించలేకపోతున్నాడు. Father is always with you. తండ్రి మీతోనే ఉన్నాడు. But Father never felt that. కానీ తండ్రి ఆ అనుభూతిని పొందుకోలేదు. I am with my son or daughter. నేను నా కుమార్తెతో కుమారునితో ఉన్నాను. Oh, what a nice message. ఎంత గొప్ప సందేశం అండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు మనతో ఉన్నాడు, కానీ విచిత్రం, మనం దేవుణ్ణి గుర్తించలేకుండా ఉంటున్నా. దేవుడు కూడా అనుభూతిని పొందలేకుండా పోతున్నాడు. When I go to my house, నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు my wife and 3 children with me, నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూస్తారు. I feel I am in the most blessed, secured, joyful, peaceful place. నా జీవితంలో శ్రేష్టమైన, సురక్షితమైన, సంతోషకరమైన స్థలం ఏదన్నా ఉందంటే నా భార్య, నా పిల్లలతో ఉండడమే. I am always traveling, and when I reach there, they also feel the same. ఎప్పుడు నేను ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటాను, నేను ఎప్పుడైతే వెళ్తానో వాళ్ళు తప్పకుండా నా సన్నిధిని కోరుకుంటూ ఉంటారు. The presence is to be felt. సన్నిధి అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరాలి. You feel the presence in your spirit. నీ ఆత్మలో ఆ సన్నిధిని అనుభవించాలి. You know that spirit, soul, body, anything happening in the spirit, ప్రాణాత్మ శరీరాల్లో ఆత్మదేవుడు ఎక్కడ పని చేసినా కూడా, if there is no closed doors in your soul, it will automatically bring a vibration of the flow of the rivers into the soul, and finally it will come to body also. నీ ఆత్మలో దేవుడు కార్యం జరిగించిన తర్వాత అక్కడ ఒకవేళ తలుపును వేసుకున్నావు అనుకో, దాని యొక్క ప్రకంపనలు మిగిలిన 2 భాగాల పైకి వచ్చేస్తాయి. When God gets ready to make a selfie, దేవుడు ఒకవేళ సెల్ఫీ తీసుకోవాలంటే he gave Jesus. ఆయన యేసు ప్రభువుని మనకిచ్చాడు. తండ్రి సెల్ఫీ తీయాలంటే తండ్రి ఎలా సెల్ఫీ తీస్తాడంటే యేసు ప్రభువును బట్టే. Who is Jesus? యేసు ప్రభు ఎవరు? Jesus is the selfie of Father God. తండ్రి యొక్క ప్రతిబింబమే యేసు ప్రభువు. ఆమేన్, Amen. Jesus is so much the embodiment of God. దేవుని యొక్క నిజ స్వరూపమే యేసు ప్రభు. That when he was born, he was nicknamed Emmanuel, God with us. అందుకే యేసు ప్రభు జన్మించినప్పుడు యేసు ప్రభు పెట్టిన మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు, మనతో ఉన్న దేవుడు. And in this case, in this context, in this text, ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే, he is with them. యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. Amen. అవునా? ఆమేన్, Hallelujah. హల్లెలూయా. But being with them does not seem to be the criteria through which miracle occur. యేసు ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి అద్భుతం జరుగుతున్నటువంటిది ఖచ్చితమైనటువంటిది లేదు. So కాబట్టి just being with Jesus, యేసు ప్రభుతో ఉన్నాము కాబట్టి, just being around Jesus, యేసు ప్రభు చుట్టూ ఉన్నాము కాబట్టి, just saying Jesus stuff, యేసు ప్రభు మాటలు ఏదో చెప్తున్నాము కాబట్టి, just knowing Jesus slogans, యేసు ప్రభువే జవాబని తెలిసినప్పటికీ కూడా, just knowing Jesus routines, యేసు ప్రభు యొక్క పద్ధతులు మనకు తెలిసినప్పటికీ కూడా, does not necessarily invoke
the presence of God that brings healing. నీ జీవితంలో దేవుని గురించి ఏమి తెలిసినా కూడా ఆ దాన్ని బట్టి దేవుని సన్నిధి గాని దేవుని స్వస్థత కాదు వస్తుందని గాని అది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం లేదు. Just to go to church every Sunday, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం, or just to go to Jesus places, యేసు ప్రభు సన్నిధానానికి వెళ్ళడం, just to wear Jesus name jewelries, యేసు ప్రభుకు సంబంధించిన ఏదో ధరించినంత మాత్రాన, just to wear Jesus band and Jesus t-shirts, యేసు ప్రభుకు సంబంధించిన ఆ వస్త్రాలు ధరించినంత మాత్రాన that is not necessarily invoke the presence of God. అది దేవుని సన్నిధిని ఏ మాత్రము ఆకర్షించదు, అనుభవించేటట్లు చేయదు. Thronging around him, ఆయన చుట్టూ గుమికూడి ఉండడం must be quite different from touching him. యేసు ప్రభు చుట్టూ ఉండడం వేరు, యేసు ప్రభును తాకడం వేరు. Why you are complaining and murmuring? ఎందుకు గొనుగుతున్నావు, యేసు ప్రభు మీద నిందలు మోపుతుంటున్నావు? Why you are jealous something happened to somebody? ఎవరికో ఏదో అద్భుతం జరిగిందని ఎందుకు నువ్వు ఆ వారిపైన నువ్వు చికాకు పడుతుంటున్నావు, విసుగు చెందుతున్నావు, అసూయ పడుతున్నావు? You are just around him, thronging around him. యేసు ప్రభు చుట్టూ ఉన్నావు, యేసు ప్రభు దగ్గరే ఉంటున్నావు, కానీ Amen. ఆమేన్, You have never touched his heart. యేసు ప్రభు హృదయాన్ని నువ్వు తాకలేదు. You have never touched him. ఆయన హృదయాన్ని నువ్వు తాకలేదు. You were always speaking about him. ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నావు. You calling Tagapa, Papa, Daddy. తండ్రి, డాడీ అని పిలుస్తుంటున్నావు. You call. మీరు పిలుస్తూ ఉండవచ్చు. Jesus never felt that my son or daughter is calling. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు, నా కుమార్తె నన్ను పిలుస్తుందని యేసు ప్రభు అనుభూతిని పొందలేదు. Amen. ఆమేన్. All of us can come to the same service, same Sunday or Friday service, but we don't experience the same level of healing or deliverance or presence. ప్రతి ఆదివారము అందరూ వచ్చినట్టుగా మనం వస్తుంటాం, ప్రతి శుక్రవారం బేస్తవారం వచ్చినట్టుగా మనం వస్తూనే ఉంటాం, కానీ కొందరు పొందుకున్నట్టుగా అందరూ పొందుకోలేకుండా ఉంటారు. We can hear the same sermon from the same preacher, and people that can hear the word of the Lord and not be changed by it. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, దేవుని యొక్క సందేశం మనకు సందేశం వెంబడి సందేశం అందిస్తూ ఉన్నా ఆ సందేశం యొక్క ప్రభావం మన పైన పనిచేసి మనం మారినట్టుగా మనం ఉండం. While other people live in tears, have to wipe out their face because they have been so touched by the power of God. కొన్ని సందర్భాలు మనం గమనిస్తుంటాం, కొంతమంది దేవుని శక్తి ద్వారా తాకబడి కన్నీరు కారుస్తూ వారి యొక్క కన్నీటిని వాళ్ళు దారగా కారుతుంటే తుడుచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అదే స్థలంలో ఉంటూ ఆ దేవుని సన్నిధిని అనుభవించకుండా ఉంటారు. Both people were in the same service. ఇద్దరు కూడా ఒకే ఆరాధనలో ఉంటారు, ఒకే స్థలంలో ఉంటారు, same place, ఒకే స్థలంలో ఉంటారు, same minister of God, అదే సేవకుని దగ్గరే ఉంటారు. But one person had an encounter and others were just around it. ఒకరేమో దేవుని తాకిడిని అనుభూతిని అనుభవిస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు చుట్టూ ఊరికే ఉంటారు అంతే. The text also demonstrate to us our human responsibility for a divine occurrence. మన జీవితంలో దైవికమైన సంధింపు మనం కలుగునట్లుగా మనం ఏం చేయాలో ఈ యొక్క వాక్య భాగం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. God has a feeling that is discriminatory. చాలా సందర్భాలు మనం అనుకుంటాం దేవుడు వ్యత్యాసాలు చూపే దేవుడు అని. He will not feel everybody. ప్రతి ఒక్కరిని దేవుడు అనుభవించలేడు. జాగ్రత్తగా వినండి. It's God and you. నీవు నీ దేవునికి మధ్య. No man has role. ఎవరికి నీకు నీ దేవునికి మధ్య ఏ యొక్క కార్యం జరిగించడానికి ఉండదు. Why you are putting blame upon him and me? ఆయన పైన నా పైన దేవుని పైన ఎందుకు మీరు నేరాలు మోపుతున్నారు? You deal with God. మీరు దేవునితో సంప్రదింపులు కలిగి ఉండండి. God will not feel everybody. ప్రతి ఒక్కరిని దేవుడు అనుభవించలేడు. To make him feel is your responsibility. ఆయన నీ గురించి అనుభూతి పొందాలంటే అది నీ పని, నువ్వు చేయాల్సిన కార్యం అది. He sees your heart. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. He will only feel those who are
hungry and thirsty for him. ఆయన విషయం ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారినే ప్రభువు చూస్తాడు. హల్లెలూయా. If you are not hungry for a touch from him, ఆయన దగ్గర నుంచి తాకాలని ఆకలి నీకు లేకపోతే he will not force feed a believer to receive anything that they are not hungry of. వారి జీవితాల్లో ఆకలి లేక నాకు ఏం ఆకలి కావడం లేదు అనేటువంటి వారిని దేవుడు బలవంతంగా ఆహారం పెట్టి ఆకలి తీర్చే దేవుడు కాదు. It has to be a collaborative effort in order for God to be made manifest in my life, in your life. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాలంటే దేవుని ఒక్కని ద్వారా జరగదు. నీవు నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వహించాలి. దేవుడు తన బాధ్యత నిర్వహించినప్పుడే ఇరువురిని బట్టి ఒక వ్యక్తి జీవితంలో దైవ కార్యం జరుగుతుంది. If we won't do it, we will never ascertain God's power in our life. మన జీవితంలో దేవుని మనము తాకలేకపోతే దేవుని శక్తిని మనము అస్సలు మన జీవితంలో అనుభవించలేము. And then we will blame God. కానీ మనము దేవుని పైన నింద వేస్తూ ఉంటాం. And then we will blame the man of God. దేవుని సేవకుని పైన కూడా మనం నింద వేస్తాం. They were sent, why we are not sent? వాళ్ళు పంపబడ్డారు, మేమెందుకు పంపబడ్డం లేదు? You want something before the academic year. మీ యొక్క విద్యా సంవత్సరానికి ముందే ఏదో జరగాలని అనుకుంటున్నారా? I tell you, మీకు చెప్తాను నేను, you will never get it. మీరు అది ముందుగానే ఎప్పుడు విద్యా సంవత్సరం ముందుగానే రాదు కదా. If you want something before the academic year, ఆ యొక్క విద్యా సంవత్సరానికంటే ముందే ఏదో నీకు కలగాలి అంటే you have a human responsibility for the divine occurrence. నీ జీవితంలో మానవ శరీర సంబంధమైన ఒక కార్యాన్ని, దైవ సంబంధమైన కార్యాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి. You must prove the God who carries fire that today you are coming to Jesus expecting some blessings, and it is not happening. Tomorrow secretly you are going to other place, and 1 week has 7 days. Sundays you come to Jesus and calling Papa, Daddy. Other days you are seeking many daddies. ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇక ఆదివారం తర్వాత మరుసటి రోజులు వేరే వేరే స్థలాలకు వెళ్ళి వేరే వేరే వాటిని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆదివారం దేవుని సన్నిధానంలోకి వచ్చి తండ్రి అని మొరపెడతాం. కానీ సోమవారం నుంచి మిగిలిన రోజుల్లో అనేకమైన తండ్రులు మనం కలిగి జీవిస్తూ ఉంటాం. You start blaming God. దేవుని మీరు నిందిస్తూ ఉంటారు. Complaining and murmuring is a sin like adultery and fornication. నీ జీవితాల్లో వ్యభిచారం, జారత్వానికి సమానమైన పాపం ఒకటి ఉంది. అదేంటంటే దేవుని పైన నిందలు వేయడం, సనగడం. Fear of Peter never lost their position. పేతురుకున్న భయము పేతురు యొక్క స్థానాన్ని కోల్పోనివ్వలేదు. Your matters are delayed. నీ యొక్క విషయాలు ఆలస్యం అవుతున్నాయి. Because you are a complaining and murmuring woman and man. నీవు దేవుని పైన సనిగి గొనిగి నిందలేసేటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి. You don't trust the promise of God. దేవుని యొక్క వాగ్దానాలను నమ్మలేవు. You never stay in the promise of God. దేవుని యొక్క వాగ్దానాల్లో నువ్వు ఉండవు. And some snakes are coming to your garden. You open door and you listen their voice. They are coming to confuse you. I tell you, you are delaying. What is to happen this year will never happen before 3 years. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం కోసం ప్రార్థన చేసిన తర్వాత అది మన జీవితంలో రాకపోతే ఎవరైనా మన దగ్గరకు వస్తే వారి కొరకు మన తలుపులు తెరుస్తాం. వాళ్ళు చెప్పినవని నమ్ముతాం. ఆ సంవత్సరం పొందవలసినవి చెప్పినటువంటి తప్పుడు విధానాలను బట్టి 3 సంవత్సరాలైనా పొందకుండా ఉంటాం. This one message is more than enough for you to understand that why no miracles are happening in your life. నీ జీవితంలో అద్భుతములు జరగలేదు అన్నదని కారణం తెలుసుకోవడానికి ఈ ఒక్క సందేశం చాలు. ఇది అర్థమైతే ఎందుకు మీ జీవితంలో కార్యాలు జరగడం లేదో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. A person who believes Jesus, యేసు ప్రభును నమ్మని వ్యక్తి, a person who believes the word of God, దేవుని వాక్యాన్ని దేవుని నమ్మే వ్యక్తి, a person who believes the promises of the Lord, దేవుని యొక్క వాగ్దానాలను నమ్మేటువంటి వ్యక్తి will not run after many. చాలా మంది వైపు పరిగెత్తడు. They don't want a fortune teller to know what is going to happen. ఏదో జ్యోతిష్కుని చెప్పినట్టుగా చాలా మంది ఈ దినాల్లో చెప్తూ ఉంటారు కదా, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని. వాళ్ళ వెంబడి నువ్వు పరిగెత్తావు.
You are going everywhere, getting personal appointment, and you are preparing food in your house. You invite these false prophets, these liars, and you feed them. You give them offering. Finished. నీ జీవితాల్లో మేలు కలుగునట్లుగా దేవుని సేవకులకు భోజనం పెట్టడం, దేవుని సేవకుని ఇంటికి పిలిచడం, కానుక ఇవ్వడం, ఏదో చేసి అలా తప్పుడు బోధలు బోధించేవారిని నమ్మామంటే మన జీవితాల్లో మనమే అంతమైపోతాం. Monday to Saturday you are roaming around and hearing many wrong things, permitting people, getting personal appointments, and Sunday you come and complain Jesus. సోమవారం నుంచి శనివారం అనేక మందిని కలుసుకుంటాం, అనేకమైన విషయాలు చేస్తాం, ఎవరు ఏం చెప్పినది చేస్తూ ఉంటాం, ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అన్నీ చేసి ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి దేవా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంటాం. You will end up in the same way. You will end up in the same way. Nobody could help you. ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో నీ జీవితం అంతమైపోతుంది. Your attitude will decide your altitude in your life. నీ జీవితంలో నీ యొక్క వ్యక్తిత్వమే నువ్వు ఏ స్థాయికి వెళ్ళాల్సింది నిర్ధారిస్తుంది. Church is not a place of entertainment. ఇదేమన్నా వినోద పొందేటువంటి స్థలమా? Many places are a place of entertainment. చాలా స్థలాలు ఉంటున్నాయి వినోదాన్ని అందించేటువంటి స్థలాలుగా, దేవుని స్థలాలుగానే మారుస్తుంటున్నారు. They are serving what the people need. ప్రజలకు ఏం అవసరమో దాన్ని అందిస్తూ ఉన్నారు. But they don't serve what God wanted to serve. దేవుడు ఏది ప్రజలకు అందించమన్నాడు అది అందించరు, కానీ ప్రజలకు ఏం అవసరమో దాన్ని అందిస్తూ ఉంటారు. You need many things. నీకు చాలా విషయాలు కావాలి. Only God knows what you need. కానీ దేవునికి మాత్రమే తెలుసు నీకేమి కావాల్సింది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And you complain? ఏదైనా దేవుని పైన సనుగుతూ గొనుగుతున్నావా? I came to church. నేను సంఘానికి ఏదో నేను ఇస్తున్నాను, I put offering. నేను కానుకలు ఇస్తున్నాను, I send 100 rupees tithe every month. ప్రతి నెల 100 రూపాయలు దశంభాగాన్ని పంపిస్తూ ఉన్నాను. Shall I tell you the reply? దానికి సమాధానం చెప్పనా? You came to church. సంఘానికి వస్తున్నావు, It didn't work. కానీ అది ఏదో ఉపయోగపడ్డంలా. You gave the offering. మీరు కానుకిస్తున్నారు, It didn't work. అది కూడా పని చేయడంలా. You went for prayer. ప్రార్థనకి వెళ్తున్నావు, It didn't work. అది ఇంకా పని చేయడంలా. You paid your tithes. నీ యొక్క దశంభాగాలు చెల్లిస్తున్నావు, It didn't work. అది ఇంకా పని చేయడంలా. You are tithing like you are bribing. నీ యొక్క దశంభాగం చెల్లించడము ఏ రకంగా ఉంటుందంటే లంచం చెల్లించినట్టుగా ఉంటుంది. నేను ఇచ్చాను కదా నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. You are demanding, thinking that I'm tithing and nothing is happening. చాలా సందర్భాల్లో మనం బలవంతంగా ఏదో అనుకుంటూ ఉంటాం, నేను దశంభాగం ఇచ్చాను కదా నాకెందుకు జరగడం లేదు అని. That is not tithing, that is bribing. అది దశంభాగం ఇవ్వడం కాదు, లంచం ఇవ్వడం. Kingdom there is no bribe. ఆ దేవుని రాజ్యంలో లంచం ఇవ్వడం, డబ్బుతో పని చేసుకుంటాను అనుకోవడం శుద్ధ తప్పు. In this world whatever you need you must bribe. ఈ లోకంలో ఏం జరగాలన్నా డబ్బుతోనే జరుగుతుంది, లంచంతోనే జరుగుతుంది. But in the kingdom of God there is no bribing. ఆ దేవుని రాజ్యంలో లంచం ఇవ్వడం అనేటువంటిది, డబ్బుతో నేను పని చేసుకుంటాను అనేటువంటిది లేదు. Amen. ఆమేన్. So you did everything, it didn't work. నువ్వు ఎన్నో చేసావు, ఏమి నీకు జరగకుండా ఉంటాయి. Amen. ఆమేన్. It didn't work because you didn't work. అది ఎందుకు నీకు పని చేయలేదంటే, ఆశీర్వాదం ఎందుకు నీకు రాలేదంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు. You have to be aggressive. నువ్వు చాలా వేగంగా ఉండాలి. You have to be bodacious. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. You have to be a little radical. నువ్వు కొంచెము తీవ్ర స్థాయిలో స్పందించే వ్యక్తిగా ఉండాలి. If you are not radical, నువ్వు రాడికల్ గా లేకపోతే you are going to receive anything from God. దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేవు. If you are timid and you are too worried about what people think and what the rule says, ఎంతగానో పిరిగితనంతో ప్రజలు ఏమనుకుంటారో భయపడుతూ నీ జీవితంలో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి అయితే నీ జీవితంలో పొందుకోలేవు. you can't receive anything from God. దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందుకోలేవు. Why you are running after these liars, these false prophets? ఎందుకు అబద్ధాలు చెప్పే అబద్ధ ప్రవక్తల దగ్గరికి మీరు వెళ్తున్నారు? Every Sunday, ప్రతి ఆదివారం, every meeting, ప్రతి కూడిక, the word of God is coming from the mouth of the person appointed in this place by God. దేవుని ద్వారా నిర్ణయించబడిన వ్యక్తి నోటిలో నుంచి దేవుని యొక్క మాటలు వస్తూ ఉన్నాయి.
This is the place of your answer. ఇదే నీ జవాబు పొందుకునే స్థలం. In the kingdom there is a place and a person. దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ఉంది, ఒక వ్యక్తి ఉంటారు, ఒక వ్యక్తికి ఒక స్థానం అనేటువంటిది ఉంటది. You have a place here. ఇక్కడ ఒక స్థలం ఉంది. I said this is given to your hand. ఇది మీ చేతులకు ఇవ్వబడినటువంటి స్థలము. God has given. దేవుడు ఈ స్థలం మనకి ఇచ్చేసాడని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. You have a place. మీకు ఒక స్థలం ఉంది. You have a person. ఒక వ్యక్తి కూడా మీకున్నాడు. So don't go to any other places. వేరే స్థలాలకు వెళ్ళవద్దు. For hearing the voice of God. దేవుని స్వరం వినడానికి. Devil will speak as if God is speaking. దేవుడు మాట్లాడుతున్నట్లుగా సాతాను భ్రమింపజేస్తూ మాట్లాడతాడు. He is a duplicator. అతడు డూప్లికేట్ చేసేటువంటి వ్యక్తి. He will always speak in sweet voice. ఆ దయ్యం ఎప్పటి చాలా మృదువుగా, చాలా సున్నితంగా, చాలా మధురంగా మాట్లాడతాడు. That's why I say, అందుకే నేను అంటాను, don't open your house for this kind of people. ఇలాంటి వారి కొరకు మీ ఇంట్లో తలుపులు తెరవద్దు. They are coming to steal, kill and destroy. అలా వచ్చే సేవకులందరూ కూడా దొంగలు, దోచుకుని వారుగా ఉంటారు. These magicians are coming to blind you. ఈ యొక్క మంత్రాలు చేసి మాంత్రిక విద్యలాగా ప్రదర్శించేటువంటి వీరు మీ కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నారు. They are coming from the pit of hell. వాళ్ళు నరక కూపం నుంచి వస్తున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So this woman of bleeding for 12 years. ఈ సహోదరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. She came to know. ఆమెకు తెలిసింది. Nobody is here. ఎవరు ఆమెకు చెప్పలేదు. Jesus is going there. యేసుప్రభు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. I cannot go in a public place. నేను అందరి ముందర అలా ముందుకు వెళ్ళలేను. Because you know that their culture, their system, that a woman with a blood issue is not supposed to come to public places. If they come, they are casted out. If they come, they will be stoned to death. ఆ దినాల్లో ఉండే సాంప్రదాయం, పద్ధతులు, వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క సంస్కృతి ఎలాంటిదంటే, ఇలా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రజల దగ్గరికి రాకూడదు. ఒకవేళ ప్రజల సమూహం ఉండే దగ్గరికి వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటువంటి వాళ్ళు. She could not come. ఆమె రాలేదు. Amen. ఆమెన్. Second, రెండవదిగా, nobody in Jesus group, యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి గుంపులో ఉండే ఎవరు కూడా, or nobody of the coordinators or the people who invited Jesus to preach will recommend. ఒకవేళ యేసు ప్రభుని ఆ స్థలానికి ఆహ్వానించిన వారు, ఆ మీటింగ్లు ఏర్పాటు చేసిన వారు కూడా ఈమె యేసు ప్రభు దగ్గరికి రమ్మని చెప్పడానికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వస్తే అలాంటి వారిని చంపుతారు. If I get a personal appointment, I would have been healed. నాకు వ్యక్తిగతంగా యేసు ప్రభుతో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, ఆయన స్వస్థత నిందు అనుకోండవచ్చు. Jesus is coming to a church. యేసు ప్రభుని సంఘానికి వస్తున్నాడు. Church committee will not make an opportunity to meet Jesus. కానీ సంఘంలో ఉండేటువంటి వారు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క అపాయింట్మెంట్ మనకు రాకుండా చేస్తూ ఉంటారు. And with Jesus, lot of guys are around Jesus. యేసు ప్రభు చుట్టూ అనేక మంది వాళ్ళు ఉన్నారు. Those guys are very tough guys. They will not even allow me to come close to Jesus because they are the security guards to protect Jesus for somebody for not to get attacked by somebody. యేసు ప్రభు దగ్గర గుంపు ఏ రకంగా ఉంటారంటే, చుట్టూ ఉండేటువంటి శిష్యులైనా మిగతా వాళ్ళైనా యేసు ప్రభు దగ్గరికి దరిదాపుల్లో కూడా రానికుండా ఉండేటువంటి ఈ యొక్క రక్షక భటులాగా వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. She was seeking people. ఆమె ప్రజలను అడుగుతుంది who are with Jesus. యేసు ప్రభుతో ఉన్నటువంటి వారిని. And the place where he is going. యేసు ప్రభు ఎక్కడికి వెళుతున్నాడో ఆ స్థలాల్లో she came to know nobody could help. ఎవ్వరు కూడా ఆమెకు సహాయం చేయలేరని ఆమె కూడా తెలుసు. Now ఇప్పుడు she came to know that దాని విషయం దేవునికి తెలిసింది. I have nobody. నాకెవ్వరు లేరు to help me. నాకు సహాయం చేయడానికి. That's good. అది చాలా మంచిది. That's a place of your miracle starts. ఎవరు నాకు లేరు అనుకుంటావు చూసావా, అదే నీవు అద్భుతం పొందడానికి సరి అయిన సమయం. హల్లెలూయా. Your problem now. నీ యొక్క సమస్య ఉంది కదా,
this week you have one from Kerala. ఈ రోజు నుంచి ఒకరు కేరళ నుంచి వచ్చారు. Next week you have one from Sikkim. రేపు వచ్చే వారం సిక్కిం నుంచి ఇంకొకరు వస్తారు. Next week you have one from Tamil Nadu. తమిళనాడు నుంచి ఇంకొక వారం ఇంకొకరు వస్తారు. And next week you have one from Bangalore, Karnataka. కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి మరొకరు వస్తారు. That is your problem. అదే నీ సమస్య. Close your doors before all of these people. ఈ ప్రజలందరి దగ్గర నీ తలుపులు మూసేసేయ్. I've been repeatedly telling these people, repeat, because I went through that. I came from that. I passed through that ways. I passed through that way. I went through that in my life, and God taught me, and I came to the state of the revelation by the training of the Lord, and I became mature to advise you. మాటి మాటికి మీ తలుపులు ముయ్యండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, అబద్ధ ప్రవక్తలు నమ్మవద్దు అని ఎందుకు నేను మాటి మాటికి చెప్తూ ఉంటే దానికి కారణం ఏంటి తెలుసా? అలాంటి వారిని నమ్మి నేను నష్టపోయాను, అలాంటి వారి ద్వారా నేను కోల్పోయాను, అలాంటి వారు నా జీవితంలో నష్టాన్ని తీసుకొని వచ్చారు. అందుకే దేవుడు నాకు ఈ తర్బీతునిచ్చి ఈ మార్గం గుండా నడిపించి ఒక పరిపక్వత నాకు దయచేశాడు. అందుకే నేను మాటికి చెప్తూ ఉంటాను. It is high time for many of you to block them and delete them from your contacts. నీ జీవితంలో అబద్ధ ప్రవక్తలు, దేవుని యొక్క వాక్యం కాకుండా వేరొక దాన్ని నీకు అందించే వ్యక్తులను నీ సెల్లో ఉండేటువంటి కాంటాక్ట్ లో నుంచి కూడా వారిని డిలీట్ చేయండి. It is high time for you to close your doors before them. వారి ఎదుట నీ తలుపులు మూయడం ప్రారంభించాలి నువ్వు. It is high time for you to accommodate this kind of guys in your house. అలాంటి వారిని నీ ఇంటిలో రావడానికి కూడా అవకాశం కల్పించకూడదు. Amen. ఆమేన్. So she came to know that. ఆమె ఆ విషయం తెలుసుకున్నది. I am nobody. నాకు ఎవరు లేరు. My situation will not allow me to go to Jesus. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నా యొక్క ఆరోగ్య పరిస్థితి అస్సలు ఒప్పుకోదు. I have nobody to recommend. I have nobody to get an appointment with Jesus. యేసు ప్రభు దగ్గర వెళ్ళడానికి, యేసు ప్రభు దగ్గర అనుమతి తీసుకోవడానికి నాకంటూ ఎవరు లేరు. She made a decision in her heart. ఆమె హృదయంలో ఒక తీర్మానం చేసుకున్నది. I believe Jesus to do something that I never seen him before do. ఇంతకు ముందు యేసు ప్రభు ఎప్పుడు జరిగించని ఒక కార్యం నా కొరకు ప్రభు జరిగించాలని ఆమె తన హృదయంలో నమ్మింది. What she said? ఆమె ఏమనుకున్నది? I believe Jesus to do something. ఆమె ఏమి నమ్మిందంటే నా జీవితంలో యేసు ప్రభు ఏదో ఒకటి జరిగించి తీరాలి. That I have never seen him doing. యేసు ప్రభు ఇంతవరకు ఎప్పుడు జరిగించది నా కొరకు జరిగించాలని ఆమె నమ్మింది. ప్రేమైన వారలారా, హల్లెలూయా. There was a protocol of Jesus doing something. యేసు ప్రభు దగ్గర ఒక క్రమం ఉంది. I want to break that protocol. ఆ క్రమాన్ని నేను భగ్నపరుస్తాను. The prevailed protocol and the prevailed system will never heal me, and I have no chance to go close to him. I have no chance to get a healing because of the prevailed protocol. అక్కడ ఉన్నటువంటి ఒక క్రమం ఏంటంటే అలాంటి వ్యాధి కలిగిన స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని తాకకూడదు. కాబట్టి ఈమె అనుకున్నది ఆ యొక్క క్రమాన్ని నేను భగ్నపరిచినప్పుడు, దాన్ని నేను వ్యర్థం చేసినప్పుడు అప్పుడే నాకు స్వస్థత కలుగుతుందని ఆ క్రమాన్ని ఆమె భగ్నపరిచింది. So I am going to break it. దాన్ని నేను విరగొడతాను. My name is Revivalist. నా పేరే ఉజ్జీవపు వ్యక్తిని నేను. హల్లెలూయా. అందుకే ఎవరు చేయని కార్యం ఏమి చేసింది? Changing the prevailed system and adopting a new system. ఉన్నటువంటి పద్ధతిని మారుస్తూ కొత్త పద్ధతిలోకి రావాలి. I believe Jesus to fix a 12 years old problem in my life. నా జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యను దేవుడు పరిష్కరించగలడని నమ్మింది. I believe that Jesus will respond to 12 years of pain with immediate results of power in my life. 12 సంవత్సరాలుగా ఏ రక్తస్రావ రోగంతో నేను బాధపడుతూ వచ్చానో దానికి సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారము, స్వస్థత ఇవ్వగలడని ఆమె నమ్మింది. I waited 12 years. 12 సంవత్సరాలు ఎదురు చూశాను. I went to people 12 years. 12 సంవత్సరాలుగా ప్రజల దగ్గరికి వెళుతూనే వచ్చాను. Now I came to know no people and no waiting will help me. ఏ మాత్రము ప్రజలు గాని నేను కనిపెట్టము గాని నాకు స్వస్థత ఇవ్వదు అని ఆమె నమ్మింది. Now I got
got a revelation. ఇప్పుడు నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది. I am stepping into the realm of revelation. ఈ ప్రత్యక్షత కలిగినటువంటి స్థానంలోనికి నేను వెళ్తున్నాను. I want something now, not tomorrow. ఇప్పుడే జరగాలి, రేపు కాదు అని ఆమె నమ్మింది. I want something in this morning session, not in the evening session. ఈ ఉదయకాలంలో నా జీవితంలో స్వస్థత కలగాలని నమ్మింది, సాయంత్రం కాదని నమ్మింది. Who is thinking that way? ఆ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు? Then if you are lifting your hands, today is your day. ఒకవేళ నువ్వు నమ్మి ఈ మాట నా జీవితంలో ఈ రోజే జరుగుతుంది, ఇప్పుడే జరుగుతుంది నమ్మేటువంటి వారు మీ చేతిని ఎత్తినట్లయితే నా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించును గాక. Amen. I praise God for the lifted hands. ఈ చేతులు ఎత్తిన వారిని నా దేవుడు దీవించును గాక. Thank you for responding to the voice of God. దేవుని వాక్యానికి మీరు స్పందించినందుకు వందనాలు. As a man of God, దేవుని సేవకునిగా I tell you, మీకు ఒక విషయం this is చెప్తున్నా. the day of your encounter. నీ జీవితంలో దేవుని కలుసుకునే రోజు ఈ రోజు. You came to know that. దాన్ని తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు. Your waiting time is over. నీ యొక్క కనిపెట్టే సమయం అయిపోయింది. You came to know that. దాన్ని తెలుసుకున్నావు నువ్వు. Running after the people, time is over. ప్రజల వెంబడి పరిగే సమయం అయిపోయింది. You came to know that. దాని గురించి నువ్వు You తెలుసుకున్నావు. waited and wasted 12 years. 12 సంవత్సరాలు కనిపెట్టి సమయాన్ని వృధా చూసుకున్నావు. By waiting and waiting and waiting, you wasted 12 years. కనిపెడుతూ 12 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. Amen. ఆమేన్. Now you made a decision in your mind. నీ యొక్క మనసులో ఒక తీర్మానం చేసుకున్నావు. Your soul is ready now. నీ ఆత్మ సిద్ధంగా ఉంది. And your body is getting prepared. ఇప్పుడు నీ శరీరం కూడా సిద్ధపరచబడుతుంది. Now your body, soul and spirit is in alignment. ఇప్పుడు నీ శరీరంతో నీ ఆత్మ ఒకే ఒక క్రమములోనికి వచ్చింది. Hey. ఆమేన్. This nameless woman, who is she? ఈ పేరు లేని వ్యక్తి ఎవరీమె? The very fact that we don't even know her name. ఆమె పేరు కూడా ఇక్కడ మనకు రాయబడలేదు. Amen. ఆమేన్. And the only thing we know about her is her problem. మనకు తెలిసిందంతా ఆమె పేరు తెలుసు కానీ ఆమె సమస్య మాత్రం మనకు తెలుసు. She has been noted by her problem as if problem defined who she was. ఆమె పేరు చెప్పబడలేదు కానీ ఆమె వ్యాధిని బట్టి ఆమెను గుర్తించే పరిస్థితి మనకు వచ్చింది. If there is a blind boy here, ఒకవేళ గుడ్డి వ్యక్తి ఇక్కడ ఉంటే he has a name, అతనికి పేరు ఉంటది. but we will never call him his name. ఆయన పేరుతో మనం పిలవమండి. We will say that blind. మనం అంటాం అదో ఆ గుడ్డి ఆయన. That is the culture of the society. ఈ సమాజం యొక్క పద్ధతి అది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. They will call you with your problem, వాళ్ళు నీ సమస్యతో నిన్ను పిలుస్తారు. but Jesus calls you with your solution. యేసు ప్రభు ఎప్పటికీ నిన్ను నీ జవాబుతోనే పిలుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. Choice is yours. ఈ యొక్క నిర్ణయం నీదే. Amen. ఆమేన్. She was alone in a crowd. ఆమె అందరి మధ్యలో ఉంది. Amen. ఆమేన్. There is nothing worse than being alone in a crowd. కానీ అందరి మధ్య ఉంటూ ఒంటరిగా ఉండడం అంత భయంకరమైన పరిస్థితి ఇంకోటి లేదు. My dear daughter, నా కుమార్తె, you have a husband there. నీకు ఒక భర్త ఉండొచ్చు. You carried children in your womb. నీ యొక్క ఒడిలో నీ పిల్లలు మోస్తూ You ఉండవచ్చు. gave birth to your children. నీ పిల్లలకు జన్మనిచ్చి ఉండవచ్చు. You are working from early morning till night, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ పని you చేస్తూ are cleaning ఉండవచ్చు. the house, ఇంటిని శుభ్రం చేస్తూ washing ఉండవచ్చు. the plates, ఆ యొక్క పాత్రలు శుభ్రం చేస్తూ ఉండవచ్చు. preparing food, ఆహారాన్ని and సిద్ధపరుస్తూ you are ఉండవచ్చు. serving. అందరికి పంచి పెడుతూ You are ఉండవచ్చు. an instrument, a machine in their house for somebody. ఇంకొకరి కొరకు నువ్వు పని చేసే పనిముట్టుగా ఒక పని సాధనంగా ఉన్నావు నువ్వు. You have a lot of people around, నీ చుట్టూ ప్రజలు ఉన్నారు. but you know for sure that you are alone. కానీ నీకు మాత్రం తెలుసు నువ్వు వారి మధ్య ఒంటరిగా You ఉన్నావని. came to know that you have nobody with you. నీతో ఎవరు లేరనే సత్యం నీకు బాగా తెలుసు. There are people to see, నిన్ను చూడడానికి ఉన్నారు. but you have no people to feel. నీవంటూ వారిని అనుభవించలేకుండా ఉంటున్నావు. You don't have even a drop of love in your life. నీ జీవితంలో ఒక చుక్క ప్రేమ కూడా నీకు లేదు. My son, నా కుమారుడా, I know your name. నీ పేరు నాకు తెలుసు. Today your answer is coming. ఇప్పుడు నీ జవాబు నీకు వస్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You are alone in your house. నీ ఇంటిలో ఒంటరిగా ఉన్నావు. You are always in the backyard. నువ్వు ఎక్కడ ఇంటి వెనక ఎక్కడ You ఉంటున్నావు. have a father. నీకు ఒక తండ్రి You ఉన్నాడు. have a mother. నీకు ఒక తల్లి ఉంది. You have siblings. నీకు అన్నదమ్ములు ఉన్నారు. But you know you are alone. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు. Your language is different in your family. నీ యొక్క ఇంటిలో నీ యొక్క భాష వేరుగా For ఉంది. them you are a short-tempered person. నీ ఇంటిలో ఏమంటారంటే అబ్బా
చాలా For them you are an angry person. వారి ఎదుట నువ్వు కోపపడే వ్యక్తివి. And they put you a name, rebel. వారు నీకు ఒక పేరు పెట్టారు, ఎదురు తిరిగే వ్యక్తి అని. That is the name that brought from the pit of hell. ఆ పేరు సాతాను దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి పేరు అది. Jesus is calling you. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. You are my beloved son. నీవు నా ప్రియ కుమారునివి. You are my well beloved. నీవు నా నిజమైన ప్రియ కుమారునివి. You are not the least. నీవు తక్కువ వ్యక్తి కాదు. You are the best. నీవు శ్రేష్టమైన వ్యక్తి. Hallelujah. Hallelujah. Amen. Amen. Being alone in a crowd అందరి మధ్య ఒంటరిగా ఉండడం is worse than you are in a tomb. సమాధిలో ఉండేదానికంటే భయంకరమైన పరిస్థితి అది. Being alone in a crowd అందరి మధ్య అందరిలో ఒంటరిగా ఉండడం is worse than you are in a coffin. ఒక సమాధి పెట్టెలో ఒంటరిగా ఉండడం కంటే భయంకరమైన విషయము ఇది. Amen. ఆమేన్. There is nothing worse than being alone in a crowd. అందరి మధ్య ఉంటూ ఒంటరిగా ఉండడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. Most of you, I am saying that not few, not some, not many, most of you are suffering that pain in your life. ఇక్కడ ఉండేటువంటి వారిలో కొందరని చెప్పాను, ఏదో కొద్ది మంది అని చెప్పాను. చాలా మంది అందరి మధ్య ఉంటూ ఎవరూ లేనటువంటి ఒంటరిగా అనాథగా ఉంటున్నావు. Too much for you. ఇది నీకు చాలా భరించడం కష్టంగా ఉంది. Too much for you. నీ భరించడం చాలా కష్టంగా ఉంది. You cannot even take a step forward. ముందుకు ఒక అడుగు కూడా వేయలేకుండా ఉంటున్నావు. Enough is enough. ఇక చాలు, జరిగింది ఏదో చాలు. This is too much. ఇది చాలా భరించలేనటువంటిది. You are tired. నువ్వు అలసిపోయావు. You are tired. నువ్వు అలసిపోయావు. You don't see any meaning. నీ జీవితానికంటే ఒక అర్థం లేకుండా ఉంది. You need a change. నీకు ఒక మార్పు కావాలి. You want to put down all the weights. నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ప్రక్కన పెట్టాలని కోరుతున్నావు. You are heavy laden. నీవు భారం కలిగి ఉంటున్నావు. You couldn't sleep in the nights. రాత్రులు నిద్ర పట్టక అల్లాడిపోతున్నావు. When everybody is sleeping, అందరూ నిద్రపోతుండగా you are rolling on the bed. నువ్వు పరుపు పైన పొరలాడుతున్నావు. You have a good room. నీకు మంచి గది ఉంది. There is costly cotton bed and bed sheets. నీకు మంచి పరుపు ఉంది, దుప్పటి కూడా ఉంది. There is air conditioner in your room. నీ జీవితంలో చల్లదనం పరిచే ఏసీ కూడా ఉంది. But that coolness is not helping you to subside the heat in your heart. నీ హృదయంలో కలుగుతున్నటువంటి వేదన, ఆ చల్లదనం ఏ మాత్రం చల్లార్చలేకపోతుంది. There is a burning in your belly. There is a burning in your heart. నీ కడుపులో, నీ హృదయంలో మంటతో నువ్వు రగిలిపోతున్నావు. How long? ఎంతకాలం? How many years? ఎన్ని సంవత్సరాలు? Why should I live? ఎందుకు బ్రతకాలి? Where should I go? ఎక్కడికి వెళ్ళాలి? How long? ఎంతకాలం? Too much for me. నాకు చాలా భరించడం కష్టంగా ఉంది అనుకుంటున్నావు. Dear sons and daughters, నా కుమారులారా, కుమార్తెలారా, there is a wonder making, miracle working, promise keeping God. ఒక వాగ్దానాలు నెరవేర్చి అద్భుతములు చేసే దేవుడు మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా. There is a God who hears and a God who sees. మనల్ని చూచే దేవుడు, మనల్ని గమనించే దేవుడు మన మధ్య ఉన్నాడు. His hand is not shortened. ఆయన హస్తము కురుచ కాలేదు. What is for you is for you. నీకు సంబంధించింది నీదే. You have a legal inheritance from your father. నీవు నిజంగా హక్కుదారుని దానికి. No man, no wicked people, no devil from the pit of hell could stop your blessings. నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు వ్యక్తి కానీ, పాతాళ లోకం నుంచి వచ్చే దురాత్మలు కానీ అడ్డుకోలేవు. You are the daughter of Abraham. నీవు అబ్రహాము కుమార్తెవు. You are the son of Almighty God. నీవు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కుమారునివి. నువ్వు You deserve it. నీవు ఆశీర్వాదాన్ని పొందడానికి అర్హుడవు. You deserve it. నీవు పొందుకోవడానికి అర్హుడవు. You can be single and not to be alone. నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. Yes, you can be single and not to be alone. నువ్వు ఒక వ్యక్తిగా ఉండవచ్చేమో కానీ ఒంటరిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. You can be married and still be alone. నీవు వివాహం చేయబడి ఉండవచ్చు, కానీ ఒంటరిగా నువ్వు ఉండకూడదు. Whom I am preaching today morning. ఈ రోజు ఉదయకాలం ఎవరికో నేను బోధిస్తూ ఉన్నా. To whom this word is coming. ఎవరికో ఈ సందేశాన్ని దేవుడు నేరుగా అందిస్తుంటున్నాడు. You can have wife and children, but you are alone. నీకు భార్య పిల్లలు ఉండవచ్చు, భర్త పిల్లలు ఉండవచ్చు, నువ్వు ఏకాకిగా ఉన్నావు. You are always in the wilderness. నువ్వు ఎప్పుడు కూడా అరణ్యంలోనే ఉన్నావు.
You are always in the wilderness. నువ్వు అరణ్యపు అనుభవంలోనే ఒంటరిగా ఉన్నావు. You can have masses of people over and still be alone. నీ పైన చాలా మంది ప్రజలు ఉండవచ్చు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు. But this woman కానీ is alone. ఈ స్త్రీ ఒంటరిగా ఉంది. And this creates emotional homelessness. ఈమె జీవితంలో ఒక భావోద్వేగంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడి ఈమె ఇల్లు లేని వ్యక్తిగా మారిపోయింది. Who is here in emotional homelessness? ఇక్కడ ఎవరో భావోద్వేగంతో నాకు ఎవ్వరు లేరు, నాకేమీ లేదనే పరిస్థితిలో ఉంటున్నారు. Their culture, their faith itself declares that any woman who had a blood issue, an issue of blood that does not stop, is declared unclean and nobody was to touch her. ఇలా రక్తస్రావ రోగము కలిగి ఇంతకాలం బాధపడుతున్నటువంటి ఎవరినైనా చూసి వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈమె అపవిత్రురాలు, ఈమె రాళ్లతో కొట్టి చంపబడ్డానికి మాత్రమే ఉంది అని చెప్తారు. And if they did touch her, ఆమెను వారు తాకకపోతే they had to declare themselves unclean. ఒకవేళ తాకితే అపవిత్రులుగా వాళ్ళు ప్రకటించుకుంటారు. She is a woman without a touch. ఎవ్వరు కూడా ఆమె తాకలేని ఒక సహోదరిగా ఉంది. Millions are around you. నీ చుట్టూ చాలా మంది ప్రజలు, లక్షల మంది ఉండవచ్చు. But you wait for a touch. ఒక తాకిడి కోసం ఎదురు చూస్తున్నావు. You don't get a touch. నీకు ఒక తాకిడి పొందుకోలేకుండా ఉంటున్నావు. You need the touch. Nobody is exempted from getting the touch. Many people are all around you, but you don't get the touch. My daughter, you need a touch. My son, you need an embrace. That is what you are waiting. That is by seeking that you were going to everywhere, but you never got a touch which melting the mountain, making that mountain in your life a plain. You need a touch. May the Lord touch you today. నా దగ్గరికి యవనస్తులు వస్తున్నప్పుడు, సహోదరులు, చిన్న బిడ్డలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అమాంతం కౌగలించుకుంటాను. ఎందుకు తెలుసా? వారికి ఆ తాకిడి అవసరం. వాళ్ళు ఒంటరితనంలో ఉన్నారు. నేను వారిని తాకడం అనేటువంటిది, వారి జీవితాల్లో నేను కౌగలించుకోవడం అనేటువంటిది వారికి ఒక సమాధానాన్ని, పరిష్కారాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి దేవుని తాకిడి అవసరం. ఒక తండ్రిలాగా దేవుని తాకిడిని అవసరం. ఒక కౌగిలింత నీకు అవసరం. దేవుడిని కలుసుకోవడం అనేటువంటిది అవసరం. అది నీ జీవితంలో జరిగినప్పుడే అసలైన సమాధానం, పరిష్కారం నీకు రాగలదు. She is a woman without a touch. ఆమెను ఎవ్వరు తాకకుండా ఉంటున్నారు. తాకిడి లేని స్త్రీ ఆమె. I am not sure that which is worth. ఏది శ్రేష్టమో నాకు తెలియదు. The issue of her disease or the issue of her aloneness. ఆమె జీవితంలో ఆమె వ్యాధితో బాధపడ్డామా, ఒంటరితనంతో ఉండడమా, ఏది ఆమె జీవితంలో ఉండేటువంటిది? Even a disease, వ్యాధి అనేటువంటిది is better to deal with if you don't have to deal with alone. జబ్బును మనం మందుతో నువ్వు ఏదో సముదాయించుకోవచ్చేమో కానీ ఒంటరితనం దేనితో కూడా నువ్వు జయించలేవు. You have been keep on taking medicines in your life and that healing never happened in your life. నీ జీవితంలో మందుల వెంబడే మందులు ఏకధాటిగా నువ్వు తీసుకున్నప్పటికీ నీకు స్వస్థత కలగడం లేదు. Shall I tell you? ఎందుకు జరగడం లేదు చెప్పనా? That medicine will never heal you. ఆ మందు నిన్ను బాగు చేయలేదు. You don't want that chemical in your body. నీ జీవితంలో ఆ రసాయనాలతో కూడిన మందులు అవసరం లేదు. You need a person to come and touch you. నిన్ను తాకడానికి ఒక వ్యక్తి, ఒక తాకిడి నీకు అవసరం. There is not a person in your life. Only that person can bring healing in your life, not the medicines you are regularly buying from the medical store that will never heal you or help you, my sons. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు తీసుకునే మందుల ద్వారా మీకు స్వస్థత కలగదు. నిజంగా నిన్ను ప్రేమించి నీ గురించి ఆలోచించే వ్యక్తి యొక్క తాకిడి నీకు అవసరం. అదే మందులు ఇవ్వలేనటువంటి స్వస్థతను నీకు నాకు ప్రసాదించగలదు. She said in her heart. ఆమె తన హృదయంలో అనుకున్నది. She prepared her mind.
తన యొక్క మనసును సిద్ధం చేసుకున్నది. There is an alignment coming in a whole her life. తన జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి ఒక క్రమంలోనికి ఆమె వస్తూ ఉంది. She is going to be a woman of determination. ఆమె జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఉంది. First she became a woman of revelation. మొట్టమొదటిగా ఆమె ప్రత్యక్షత కలిగిన స్త్రీ. That helped her to come into the place of determination. ఆమె జీవితంలో ఆ యొక్క ప్రత్యక్షతే ఒక నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిగా మార్చింది. She said to herself, ఆమె తనతో తాను అనుకున్నది, enough is enough. చాలు, జరిగింది చాలు, Enough is enough. జరిగింది చాలు. Her issue took her relationships. ఆమె యొక్క వ్యాధి అనేకమైన బంధాలకు ఆమెను దూరం చేసింది. Nobody could sit with her. ఆమెతో ఎవరు కూర్చోలేరు. Nobody could lay with her. ఆమెతో కలిసి ఉండలేరు. Nobody could hold her. ఆమెను పట్టుకోలేరు. Her issue had exhausted her finance. ఆమె జీవితంలో సమస్య ఆమె యొక్క డబ్బును ఖాళీ చేసింది. Bible says her issue had drained out her bank account. ఆమె జీవితంలో ఉన్నటువంటి ఈ జబ్బు ఆమె యొక్క బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును ఖాళీ చేసింది. She has suffered at the hands of worthless physicians. చేతకాని వైద్యుల ద్వారా ఆమె తిప్పలు పడింది. 12 years she consulted different doctors. 12 సంవత్సరాలుగా వివిధ వైద్యులను సంప్రదించింది. You paid money for them. దాని కొరకు వాళ్ళ కొరకు డబ్బు చెల్లించావు. That never healed her. ఆమె నా వ్యాధి వైద్యులు ఏమాత్రం స్వస్థపరచలేకపోయారు. It has created the agony of poverty, and poverty is not economic. ఆమె జీవితంలో ఉన్నటువంటి వ్యాధి ఆమెకు ఒంటరితనంతో పాటు డబ్బు అయిపోయి ఒక పేదరికంలోకి తీసుకొని వచ్చింది. ఆ పేదరికం అనేటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి కాదు. Poverty is being robbed of my dignity rather than my culture. నా జీవితంలో ఈ పేదరికం అనేటువంటిది సమాజంలో నా స్థాయిలో నన్ను తక్కువ స్థితిలోనికి తీసుకొని వచ్చింది. This word has your name. ఈమె పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. That robbed of my esteem, self-esteem, robbed of the sense of power of whom I am. నేనెవర్నో, నాకున్న గౌరవాన్ని నాకున్న పరిస్థితులు మార్చేశాయి. They are judging me, seeing my present. They could not see my future. వాళ్ళు నా ప్రస్తుతాన్ని చూసి నా పైన ఒక తీర్పు తీరుస్తున్నారు, నన్ను అదే రకంగా గుర్తిస్తున్నారు, కానీ వారికి తెలియదు నా భవిష్యత్ ఏంటో. The sad reality was that he was her own. ఆమె దగ్గర ఉన్నటువంటి బాధకరమైన విషయం ఏంటంటే ఆమె ఎవరికి సంబంధించింది కాదు, ఆమెకు తనకు సంబంధించిన స్త్రీనే. It is the truth that she was on her own. ఆమె ఎవ్వరి దగ్గర లేదు, కానీ ఆమె తన దగ్గర తనకు సంబంధించిన వ్యక్తిగానే ఉంది. Now she was not on Jesus' purview. యేసు ప్రభు యొక్క పర్యవేక్షణలో కూడా లేదు. Jesus is not walking towards this woman. ఈమె దగ్గరికి కూడా యేసు ప్రభు రావడం లేదు. Jesus is headed to Jairus' house. యేసు ప్రభు యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. And she is not in Jairus' house. యాయీరు ఇంటిలో కూడా ఈమె లేదు. She is in the peripheral view of Jesus. యేసు ప్రభుకి ఎక్కడో దూరాన కనపడేటువంటి ఒక స్త్రీగా And ఉంది. Jesus' gaze is pointed to another direction. యేసు ప్రభు చూడడం మాత్రం వేరొక దిశ, యాయీరు ఇంటి వైపు చూస్తున్నాడు. And suddenly she realized. అప్పుడు ఆమె వెంటనే గుర్తించింది. 12 years. 12 సంవత్సరాలు. 12 years. 12 సంవత్సరాలు. Nobody is there. ఎవరు లేరు. No hand is extended. ఏ యొక్క చెయ్యి నాకు No అందించబడలేదు. hand is stretched out. ఏ హస్తం నా కొరకు చాపడలేదు. I've been seeking. నేను ఎదురు I've చూస్తున్నాను. been asking. నేను అడుగుతూ ఉన్నాను. I've been knocking. నేను తడుతూ ఉన్నాను. Nothing is happening. ఏది జరగలేదు. Hey, Bible said, బైబిల్లో వ్రాయబడింది, ask you shall receive. అడుగువారు పొందుకుంటారు. I asked, not received. నేను అడిగాను, పొందుకున్నాను. Knock, it will be opened. తడితే తెరబడుతుంది అన్నారు. I knocked, not opened. నేను తట్టాను, ఏది కూడా నాకు తెరబడలేదు. Seek, you will receive. వెతికితే దొరుకుతుందన్నారు. I sought after, nothing happened. నేను అనేక మంది దగ్గర వెతికాను, నాకేమి దొరకలేదు. Now I came to know that ఏ రకంగా నాకు తెలిసింది, it is not nowhere else. ఇంకొక చోట ఎక్కడ లేదు. It is not in anybody's hand. ఇంకొక చేతుల్లో లేదు. It is not in any pastor's hand. ఏ పాస్టర్ చేతిలో కూడా లేదు. It is not even in Jesus' hand. యేసు ప్రభు చేతిలో కూడా అది లేదు. It is in my hand. ఇది నా చేతిలో ఉంది అని నమ్మింది. She came to the point of revelation that her healing, her miracle is in her hand. ఆమె అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అద్భుతం అనేది ఎవరి చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది అని ఆమె నమ్మింది. అందుకే ఆమె తన చెయ్యి చాపింది. I prophesy. ఇప్పుడు ప్రవచిస్తుంటున్నా, Your solution is not in my hand or in pastor's hand. మీ యొక్క పరిష్కారం నా చేతుల్లో గాని పాస్టర్ గారి చేతుల్లో గాని లేదు. Your solution is
in your hand. నీ చేతుల్లోనే నీ పరిష్కారం ఉంది. The lifted hand, your solution is there in your hand. నీ చేతుల్లోనే నీ పరిష్కారం ఉంది. I am speaking about this hand. ఎవరైతే ఇప్పుడు చేయెత్తుతారో విశ్వాసంతో వారి చేతుల్లోనే విశ్వాసమును I am చూస్తున్నాను. not speaking about this hand, I am speaking about this hand. నేను చెప్పేటువంటి చెయ్యి చిన్నగా పెట్టుకోరు, పైకి పెట్టుకుంటారు విశ్వాసంతో. Hallelujah. హల్లెలూయా. When God is speaking through the word of God through our mouth, దేవుని వాక్యం ద్వారా మా స్వరము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు there is a human responsibility for a divine occurrence. నీ జీవితంలో దైవిక కార్యం జరగాలంటే నీలో ఒక మార్పు, ఒక స్పందన, ఒక పనికి చేయడం నువ్వు కనబడాలి. When God is speaking, your solution is in your hand. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పరిష్కారం నీ చేతుల్లో ఉందన్నప్పుడు What is your human responsibility? నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ చేయి చూపించాలి. Showing that hand to Jesus. యేసయ్యకు హస్తాన్ని చూపించు. You are responding to the word and the voice and prophecy and promise of God. దేవుని వాగ్దానానికి, దేవుని ప్రవచనానికి, దేవుని వాక్యానికి నువ్వు స్పందిస్తూ ఉన్నావు. That is called human responsibility for the divine occurrence. నీ జీవితంలో దైవిక కార్యాలు జరుగునట్లుగా నీవు స్పందించాలి. మనిషిగా శరీరముతో స్పందించాలి నీ చేయి చూపిస్తూ. I cannot bring your responsibility by force. బలవంతంగా నేను చేయొద్దమని చెప్పకూడదు. That is your role. అది నువ్వు చేయాల్సిన పని. There is a human responsibility for a divine occurrence. నీ జీవితంలో దైవిక కార్యం జరుగునట్లుగా మనిషిగా నీవు నీ చేయిని చూపించి పని చేయాలి. What is that? అదేంటది? When God is saying, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, a man of God is saying, దేవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, show your hand, that is your responsibility. నీ హస్తాన్ని విశ్వాసంతో చూపాలి. That you should not do after I say lift your hands. నేను చెప్పినప్పుడు కాదు, ముందుగానే మీరు స్పందించాలి. You will never get anything. బలవంతంగా ఏది పొందుకోలేరు. I say shout 3 hallelujah. Don't make noise, shut your mouth. That will disturb, that will produce sound pollution. You will never get it. నేను ఏదో 3 సార్లు అరవమంటే అరవడం కాదు, అది ధ్వని కాలుష్యాన్ని కలగజేస్తుంది, ఏ అద్భుతాన్ని జరిగించదు. విశ్వాసంతో పలికినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. This woman came to know that ఈమెకు ఆ సంగతి తెలిసింది. it is in her hand. ఆమె చేతుల్లోనే ఉంది. Today message is that your miracle is in your hand. నీ చేతుల్లోనే నీ అద్భుతం ఉంది. The title of this message is it is in your hand. నీ చేతుల్లోనే నీ అద్భుతం ఉంది. Amen. It is in your hand. నీ చేతుల్లోనే ఉంది నీ అద్భుతం. What you are waiting for? దేనికోసం ఎదురు చూస్తున్నావు? How many years you waited and wasted your life? నీ జీవితాన్ని ఎంత కాలం వృధా చేసుకున్నావు? ఎంత సమయాన్ని వృధా చేసుకున్నావు? Stop wasting. దాన్ని వ్యర్థం చేయడం ఆపేసే. Stop waiting. ఆ ఎదురు చూడడం కూడా ఆపేసే. Start acting. ఇప్పుడు నీ యొక్క స్పందన తెలపాలి. It's in your hand. నీ చేతుల్లో ఉంది. Your miracle is in your hand. నీ చేతుల్లోనే నీ అద్భుతం ఉంది. Hallelujah. హల్లెలూయా. If I don't do anything, I am going to die on the sidelines of the opportunity and never receive what God has for me. నా కొరకు దేవుడు ఏది ఉంచాడో అది నేను నా యొక్క విశ్వాసాన్ని క్రియల్లో నేను చూపించకపోతే, నా చెయ్యి ఎత్తకపోతే, నేను స్పందించకపోతే అది నా ప్రక్కన జారి వ్యర్థమైపోతది. God says, దేవుడు అంటున్నాడు, stop waiting. ఎదురు చూడడం ఆపే. Get into the revelation. నీ ప్రత్యక్షతలోనికి రా. What is that revelation? ఆ ప్రత్యక్షత ఏంటి? What you have been waiting is in your hand. ఏ దేని కోసం ఎదురు చూస్తున్నావా అదే నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉంది. Waiting in your hand. నీ చేతుల్లో ఎదురు చూస్తుంది. Waiting in your hand. నీ చేతుల్లో ఎదురు చూస్తుంది. Now you got the revelation. ఇప్పుడు ఒక ప్రత్యక్షత వచ్చింది. Now the revelation in action. ఇప్పుడు ప్రత్యక్షత ఒక క్రియారూపంలో చూపించాం. Revelation is for action. ఆ ప్రత్యక్షత అనేటువంటిది ఒక క్రియ కోసమే. Now ఇప్పుడు she came to know that it is in her hand. ఆమె చేతుల్లో ఉందని ఆమెకు తెలిసిపోయింది. I tell you, నేను చెప్తుంటున్నాను, it is in your hand. నీ చేతుల్లోనే ఉంది నీ అద్భుతం. Because God is going to teach your fingers to war. నీ చేతులకు, నీ వేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయనే. Bible says, బైబిల్లో వ్రాయబడింది. Bible says God is training your fingers for a battle. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన చేతులకు యుద్ధం నేర్పువాడు. One place it says, ఒక స్థలంలో ఈ రకంగా ఉంటది. another place it says, ఇంకొక స్థలంలో ఏముంటదంటే the battle belongs to God. కానీ యుద్ధం యెహోవాదే అని ఉంటది. Contradiction. ఇది చాలా వ్యత్యాసం కదా. ఒకసారేమో నీ చేతుల్లో యుద్ధం నువ్వు చేస్తావంటాడు, ఇంకోసారేమో దేవుడే యుద్ధం చేస్తాడంటాడు. One place it says, ఒక స్థలంలో ఏమంటదంటే God is training your fingers for the battle. నీ చేతులకు యుద్ధం నేర్పి నువ్వు యుద్ధం చేయాలని ఉంటది. Amen. ఆమేన్. God is training you to battle. దేవుడు నీకు తరబితి ఇస్తాడు యుద్ధం చేయడానికి. Other side it says, ఇంకొక వైపు దేవుడు అంటాడు,
Battle belong to God. యుద్ధము యెహోవాదే. This Bible is full of confusion. ఈ బైబిల్ అంతా కూడా తలకాయ నొప్పి, అర్థం కాకుండా గందరగోళానికి గురి The చేస్తుంది. confusion is for the people who are only getting the leg piece from the Bible. బైబిల్లో ఉండేటువంటి కేవలం కొంచెం ముక్క తినే వాళ్ళకు మాత్రమే కన్ఫ్యూజన్ ఉంటది, గందరగోళం ఉంటది. God is training your fingers for the battle. దేవుడు నీ చేతులకు పోరాటం నేర్పువాడు, వేళ్ళకు పోరాటం నేర్పువాడు. Do you know what is that battle? ఆ యుద్ధం ఏంటో తెలుసా? This is your ఇదే నీ యొక్క పోరాటం. This is your battle. ఇదే నీ పోరాటం. When God says, దేవుడు చెప్పినప్పుడు, when word comes, ఎప్పుడైతే వాక్యం when వస్తుందో, God comes, ఎప్పుడు దేవుడు when వస్తాడో, prophecy comes, ప్రవచనం when వస్తుందో, word of knowledge comes, జ్ఞానవాక్యం when వస్తుందో, word of wisdom comes, బుద్ధి వాక్యం when వస్తుందో, the revelation comes, ఆ ప్రత్యక్షత when the వస్తుందో, prophecy comes, ప్రవచనం వస్తుందో, what to do? ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. When you wage this battle with your finger, నీ చేతులతో ఈ పోరాటం నేను చేసి స్పందించి దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, Adonai, అదోనాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు, the Lord of hosts, rising from his throne to wage the battle for you. నీ కోసం ఇప్పుడు సింహాసనం పైన ఆసీనుడైన సర్వశక్తి కలిగిన దేవుడు నీ కొరకు లేచి నిలబడి యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. God is training your fingers for the battle. యేసు ప్రభు నీ వేళ్ళకు పోరాటాన్ని నేర్పి నీకు యుద్ధాన్ని నేర్పిస్తాడు. You have only one battle. నీకు ఒకటే ఒక యుద్ధం ఉంది. ఆడుவோம் పాడుவோం కొండాడుவோం. That is your battle. So when you do it, నువ్వు చేసే యుద్ధం ఏంటంటే పాడి దేవుని స్తుతించే ఆ యుద్ధం నువ్వు చేయగలిగితే, you are provoking the lion of the tribe of Judah. నీవు యూదా గోత్రపు కొత్త సింహాన్ని చెలరేపుతున్నావు. When you are clapping, you are provoking the lion of Judah. నీవు చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటే నీవు దేవుని యొక్క యూదా గోత్రం సింహాన్ని నువ్వు చెలరేపుతున్నావు. Then the lion rise up. అప్పుడు ఆ సింహం అలా లేచి నిలబడుతుంది. He started roaring in the realms. ఆ యొక్క ఆత్మలోకంలో దేవుడు గర్జించడం ప్రారంభిస్తాడు. Then Adonai, ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు, the Lord of war, the Lord of యుద్ధ hosts, శూరుడైన యెహోవా, He యుద్ధ rise శూరుడైన up. యెహోవా లేచి నిలబడతాడు. And the heavenly army started marching forward to wage your battle. నీ యుద్ధాన్ని జరిగించడానికి పరలోక సైన్య సమూహాలు అడుగు వేయడం ప్రారంభిస్తాయి. Adonai. అదోనాయ్. He is Adonai, the Lord of hosts. సైన్యములకు అధిపతి అయిన సర్వోన్నతుడైన దేవుని మనం స్తుతిస్తాం. ఆయన అదోనాయ్. What you need to do? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? Make the lion rise and make him roar. నీ దేవుడు గర్జించు సింహంలో నీ కొరకు నిలబడి ఆయన ముందుకు సాగాలి. నీ కొరకు ఆయన సైన్యములకు అధిపతిగా గర్జించాలి. How the wall of Jericho ఎరికో గోడలు fell. పడిపోయాయి. They shouted hallelujah. హల్లెలూయా అని వాళ్ళు స్తుతించారు. But tradition will say that don't make noise in the church. సాంప్రదాయాలు పద్ధతులు ఏమని చెప్తాయంటే నువ్వు సంఘంలో అరవవద్దు, గమ్మునుండు అని. See, the fire is falling behind. వెనక వైపు దేవుని శక్తి దిగిపోస్తూ ఉంది. Listen. జాగ్రత్తగా వినండి. So what you needed to do is to make the lion roar, rise. ఆ యొక్క సింహము గర్జించున్నట్లుగా నువ్వు చేయాలి. That is why we used to
to say when we preach without we say, you must clap. When you are clapping, the Adonai and his host rising up to wage the battle for you against the devil. ఎందుకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించమని హల్లెలూయా చేయమని చెప్తామంటే ఒకటి నీ కొరకు యూదా గోత్రపు కొత్త సింహము గర్జించు సింహమలే లేచి నిలిచి నడిచి నీ కొరకు యుద్ధం ఆడడానికి నీ సమస్యలను పరిష్కరించడానికి. There is a trumpet before the battle. ఆ యొక్క యుద్ధానికి ముందు ఒక బూరధ్వని ఉంటది. That trumpet is your hallelujah from your mouth. నీ నోటి నుంచి నువ్వు చెప్పవలసిన హల్లెలూయా ఆ యొక్క బూరధ్వని. Whenever there is a need, you see that my team produces a trumpet sound here. ఇక్కడ నా టీం వాళ్ళు ఒక ట్రంపెట్ సౌండ్ ను లేకపోతే బూరధ్వనిని చేస్తూ ఉంటారు. Amen. Amen. Hallelujah. Hallelujah. It never came in a wrong time and no wrong place. తప్పుడు స్థలాల్లోకి తప్పుడు సమయంలో అది రాలేదు. It comes at the right time. సరియైన సమయంలోనే వస్తది. When the Lord speaks through his word, through his sermon, ఆయన సేవకుని ద్వారా ఆయన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు it is your duty to shout hallelujah. నీవు హల్లెలూయా చెప్పడం నీ యొక్క బాధ్యత. It is your duty to provoke him. నీ చప్పట్లతో దేవుని నీవు చెలరేపడమే. Hallelujah. హల్లెలూయా. It is in your hands. నీ చేతుల్లో ఉంది. Your miracle is in your hands. నీ చేతుల్లోనే నీ అద్భుతం It's ఉంది. in your hands. నీ చేతుల్లోనే ఉంది. It's in your hands. నీ చేతుల్లోనే ఉంది. చేతులు చాపి దేవుని అడుగుదాం. చేతులు చాపి చప్పట్లు కొట్టాలంటే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరచండి. హల్లెలూయా. Let the lion roar, 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 roar. ఆమేన్. Oh, let the lion roar. Yes, Lord. Hail, Lion of Judah. Let the lion roar. Hail, hail, Lion of Judah. Let the lion roar. Hail, hail, Lion of Judah. Let the lion roar. Hail, hail, Lion of Judah. Let the lion roar. Let the lion roar, 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 roar. Let the lion roar, 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 roar. Let the lion roar. Hail, hail, Lion of Judah. Let the lion roar. Hail, hail, Lion of Judah. Let the lion roar. It's in your hands. నీ చేతుల్లో ఉంది. Your miracle is in your hands. అద్భుతం నీ చేతుల్లో ఉంది. What you have been praying about is in your hands. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది నీ Your చేతుల్లోనే ఉంది. breakthrough is in your hands. ఆ యొక్క పొందుకోవాల్సిన Your miracle శ్రేష్టమైనది is in your hands. అద్భుతం నీ చేతుల్లో ఉంది. You can reach it in your hands. నీ చేతుల్లోని పొందుకోగలవు. Your healing, నీ your స్వస్థత, deliverance, నీ విడుదల, your restoration, నీవు పరిస్థాపితం your చేయబడ్డ, renewal, నీ యొక్క your పరిస్థితులు మారడం, నీవు ఎదురు చూసే your అద్భుతము, advancement, నీవు రావాల్సిన your అడ్వాన్స్మెంట్, courage, ధైర్యము, your strength. నీ యొక్క బలము It is in your hands. నీ చేతుల్లో ఉంది. Open your mouth and praise God, God, like you lost your mind. నీ జీవితంలో దేవుని విషయాలలో దేవుని స్తుతించండి, గణపరచండి. Shout hallelujah to the King of Glory. అని అరుస్తాం. హల్లెలూయా అని Because చెప్తాం. it is in your hands. నీ చేతుల్లో ఉంది. It చేతులు is in చాచి your చప్పట్లు hands. కొడుతూ హల్లెలూయా అని It is అరుస్తాం. in your hands. నీ చేతుల్లో
ఉంది. What you are crying for is in your hands. ఏ దానికోసం ఎదురు What you are చూస్తున్నావు నీ seeking చేతుల్లో for is ఉంది. in your hands. హల్లెలూయా. What you have been waiting for is in your hands. దేనికోసం ఎదురు చూస్తున్నావు నీ చేతుల్లో ఉంది. You have been praying for God to move. నీ జీవితంలో దేవుడు కదలనట్లుగా God has been waiting for you to move. దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు కదలాలి, నీ చేయి కదలాలి, నీ నోరు God కదలాలి. is waiting for you to move. దేవుడు నువ్వు కదలాలి ఎదురు And చూస్తున్నాడు. if you don't soon move before these days, ఈ నువ్వు కదలకపోతే ఈ దినాలకు ముందుగానే He is going to pass you by. నేను దాటి వెళ్ళిపోతాడు ప్రభు. Don't make excuses. సాకులు చెప్పవద్దు, Don't complain and murmur. సనగొద్దు, You కొనగొద్దు. are putting blame upon others. ఇతరుల పైన నింద మోపుతున్నావు. They are not the reason. వారు కాదు కారణం, You are the reason. నీవే కారణం. Your inactiveness is the reason. నీవు పని చేయకపోవడం, నీ Your చేతులు lack ఉపయోగించి of నోరు, responsibility is the reason. నీవు పని చేయనటువంటి చేతులు నోరు కలిగి ఉన్న అదే కారణం. You have a human responsibility for the divine occurrence. దేవుని కార్యం కొరకు మానవుడిగా నువ్వు చేయవలసిన పనులు చేయాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. It's in your hands. నీ చేతుల్లో ఉంది, It's in your hands. నీ చేతుల్లో ఉంది. Amen. ఆమేన్. You may be seated. దయచేసి మీరు కూర్చోవచ్చు. She was lying there bleeding. ఆమె రక్తస్రావంతో అక్కడ ఉంది. But she said, ఆమె అనుకున్నది, but if I can get my hands on it, నేను నా చేతిని చాపి ఆయన తాకగలిగితే everything the devil stole, everything the devil took, I got to get in my hands. నా చేతుల్లోంచి సాతాను ఏది తీసుకున్నాడో అది నేను తీసుకోవాలి. నేను Say amen. ఆమేన్ అని చెప్దాం. Give praise him. ఆయన స్తుతించండి. The Holy Spirit the praise. ఆ A పరిశుద్ధాత్మ దేవుడు supernatural praise. మానవాతీతమైన A స్తుతి, shout of deliverance. ఆ విడుదలతో కూడినటువంటి A అరుపు, shout of breakthrough. నీ విడుదల కోసం ఎదురు చూసే అద్భుతము కొరకైన కేక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Listen. వినండి, What you have been seeking is in your hand. దేనికోసం ఎదురు చూస్తున్నావు అది నీ చేతుల్లో ఉంది. You are seeking somewhere else. వేరొక చోట వెతుకుతున్నావు, It's in your hands. నీ చేతుల్లో ఉంది. Your marriage is in your hand. నీ యొక్క వివాహం నీ Your చేతుల్లో, promotion is in your hand. నీ యొక్క పదోన్నతి నీ చేతుల్లో ఉంది. Peace in your family is in your hand. నీ ఇంటిలో సమాధానం నీ చేతుల్లో ఉంది. Why? ఎందుకు? Why? ఎందుకు? You are seeking a solution. ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావా? Solution is Jesus. యేసయ్యే పరిష్కారం. He is in you. ఆయన నీలో ఉన్నాడు. You are seeking a healing. నీవు అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు. Rapha Jehovah in you. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు నీ హృదయంలోనే You are ఉన్నాడు. waiting for peace in your life. నీ జీవితంలో సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు. Prince of Peace is in you. సమాధాన కర్తగా అధిపతి అయిన దేవుడు నీలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You are waiting for a breakthrough. ఏదైనా ఒక గొప్ప కార్యం జరగాలని ఎదురు చూస్తున్నావా? Breaker who goes before you to break the iron bars and break open the doors. He's the Lion of the tribe of Judah. If you want to rise him, first you must rise yourself. ఇత్తడి తలుపుల ఇనుప కడియలను విరగొట్టేటువంటి దేవుడు, పర్వతాలను పడద్రోసే చూర్ణం చేసే దేవుడు నీ కొరకు రావాలి అంటే నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయడం ప్రారంభించు. Last 12 years 12 సంవత్సరాలుగా I know what devil was doing in my life. నా జీవితంలో సాతాను ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. She made a decision in her mind. ఆమె తనలో ఒక తీర్మానం I తీసుకుంది. am going to break it today. ఈ రోజు దాన్ని నేను విరగొడతా. I am going to break it today. ఈ రోజు దాన్ని నేను విరగొడతా. What she said to herself, ఆమె తనకు తాను ఏం చెప్పుకునిందో and that was powerful. అదే చాలా శక్తివంతమైంది. That is what we say. అందుకే మేమంటాను, Repeat with us. మాతో పాటు పలకండి అని చెప్తాం. Speak with us. మాతో పాటు మాట్లాడండి. How long the senior Christians needed to be exhorted from the altar to speak with us, speak with us, speak with us. మాతో మాట్లాడిన వేదికపై నుంచి ఎన్నిసార్లు చెప్పాలి? When I say it is in my hands, నా చేతుల్లో ఉందని చెప్పినప్పుడు, if you are wise, నీవు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే you will lift your hands and open your mouth and say that it is in my hands. Finished. Devil finished. ఎప్పుడైతే మీ చేతుల్లో ఉందని చెప్తానో వెంటనే మీరు కూడా మీ చేయెత్తి అవును నా చేతుల్లో ఉంది అంటే నీ ప్రక్కనున్న దయ్యం ఓడిపోయి పక్కకి వెళ్ళిపోతాడు. Devil is waiting for you to speak. సాతాను ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడతావని భయపడితే ఎదురు చూస్తున్నాడు. To flee from you. మీ దగ్గర నుంచి పారిపోవడానికి. God is waiting for you to speak. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు నువ్వు మాట్లాడమని. To release in that life. నీ జీవితంలో నీ మాటను విడుదల చేయాలని. What to do? ఇప్పుడు ఏం చేయాలి? You are very decent even than God.
దేవుని కంటే చాలా హుందాగా ఏమీ తెలియనటువంటి అమాయకంగా కూర్చున్నారు. The creation, resurrection and restoration happens through your word. నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సిన స్వస్థత, బాగుపాటు, నువ్వు పునరుజ్జీవం పొందడం, పునరుత్థానం పొందడం నీ నోటిలో ఉంది, నీ Your చేతిలో ఉంది. miracle will never happen until you open your mouth and speak it. నీ నోరు తెరిచి మాట్లాడేంత వరకు నీ అద్భుతం జరగదు. God saw a problem. దేవుడు ఒక సమస్యను చూచాడు, Darkness he saw. ఆ చీకటిని చూచాడు. He didn't scratch his head. దేవుడు తల గోక్కోలేదు. He didn't invite the committee for a solution. ఆ కమిటీని పిలిచి దీని పరిష్కారం ఏంటి అని అడగలేదు. He saw darkness. చాలా చీకటి ఉంది. He said nothing about darkness. చీకటి గురించి ప్రభు ఏం చెప్పలేదు. When you are speaking problems, నువ్వు సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు you are giving strength to your problems. నీ సమస్యకు బలాన్ని ఇస్తున్నావు. When you are speaking your problems, నీ సమస్యను గురించి మాట్లాడుతూ you ఉంటే are blowing balloons. నీవు గాలి ఊదుతున్నావు. Stop speaking your problem. నీ సమస్యను గురించి మాట్లాడడం ఆపేయ్. Make a decision today. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. Because you are giving energy and strength to your problem. నీ సమస్యకు నీ మాటల ద్వారానే బలాన్ని ఇస్తున్నావు, శక్తిని ఇస్తున్నావు. So stop speaking problem. సమస్యను గురించి, సమస్య తీవ్రతను గురించి మాట్లాడడం ఆపేసే. Start speaking solution. నీ సమస్యకు పరిష్కారం నీ నోటితో నేను మాట్లాడడం ప్రారంభించు. Hallelujah. హల్లెలూయా. Don't speak what you see. నువ్వు చూసే దాని గురించి మాట్లాడవద్దు. Start speak what you want. నీకేం కావాలో దాని గురించి నువ్వు మాట్లాడు. What you hear is prophecy. నువ్వు వినేటువంటిది ఒక ప్రవచనం. You are waiting for me to call your name today. ఈ రోజు మీ పేరు పిలవాలని ఇష్టపడుతున్నారా? I will delete your name. మీ పేరునే తీసేస్తా. What you hear is prophecy. నువ్వు వినేటువంటిదే ఒక ప్రవచనం. What is the prophecy? ప్రవచనం అంటే ఏంటి? Don't speak your problems. నీ యొక్క సమస్యను గురించి మాట్లాడవద్దు. Speak the solution. సమస్యకు పరిష్కారాన్ని మాట్లాడు. Don't speak what you see. నువ్వు ఏం చూస్తున్నావో అది మాట్లాడవద్దు. Speak what you want. నీకేం కావాలో దాని గురించి మాట్లాడు. Until you speak, నువ్వు మాట్లాడేంత వరకు your miracle will never be created. నీ అద్భుతం నీ కొరకు సృష్టించబడదు. Until you open your mouth, నీ నోరు తెరవనంత వరకు your restoration will never happen. నీ జీవితంలో జరగవలసిన కార్యము జరగదు. This is called prophecy. ఇదే ప్రవచనం. Not the calling and speaking that God is going to do this, that, this. No, this is prophecy. ప్రవచనం అంటే ఏంటి తెలుసా? పిలిచి ఏదో చెప్పడం కాదు, మీరు వినేటువంటిదే ఒక ప్రవచనం. So came to the point of decision. ఇక్కడ ఒక తీర్మానం చేయవలసిన సమయం వచ్చింది. Amen. ఆమేన్. The first thing you need to do is to adjust your language for your breakthrough. నీ యొక్క విడుదల కొరకు నువ్వు పొందుకోవడానికి నీ యొక్క మాట తీరును నువ్వు మార్చుకో. Adjust your language. నీ యొక్క మాట తీరును మార్చుకో. Her mouth got it. ఆమె నోటికి వచ్చింది. Her mouth got it. ఆమె నోటికి ఒకటి వచ్చింది. It started. ఆమె ప్రారంభించింది. But her hand settled it. తన చెయ్యి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేసింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. She started poking right. ఆమె ముందుకు సాగడం ప్రారంభించింది. Started reaching right. ముందుకు సాగడం ప్రారంభించింది. She reached out. ముందుకెళ్ళింది. She knows that if somebody come to know that she is in a public place, she would be killed. ఒకవేళ ఎవరికైనా ఆమె రక్తస్రావ రోగం ఉందని ఎవరికైనా తెలిస్తే ఆమెను చంపేస్తారు. That this decision came. ఈ తీర్మానం వచ్చినప్పుడు Death or life. మరణమా జీవమా అనేటువంటిది. Why should I live with this bleeding? ఈ యొక్క రక్తస్రావంతో ఎంతకాలం బ్రతకాలి? Better for me to die. చచ్చిపోదాం. Who is here to come to the position? ఆ తీర్మానంలోనికి ఎవరైతే వస్తారో Death of life. మరణమా జీవమా? I want it today, not tomorrow. ఈ రోజే కావాలి, రేపు కాదు, ఈ రోజే కావాలి అని ఎదురు చూసే వారి జీవితాల్లోనే దేవుడు అద్భుతం చేస్తాడు. I am taking you to the realm of miracles. మిమ్మల్ని అద్భుతముల దిశగా నేను నడిపిస్తూ ఉన్నాను. There is no other way. ఇక వేరొక మార్గం లేదు. No other way. వేరొక మార్గం లేదు. If it is not happening today, ఈ రోజు జరగకపోతే it will happen any day. ఇక ఎన్నడూ కూడా జరగదు. If it is not, I am missing today, ఈ రోజు పొందుకోకపోతే I will miss it forever. నిత్యము కోల్పోతాను. Please understand. దయచేసి అర్థం చేసుకోనండి. Hallelujah. హల్లెలూయా. That happened. ఇక ఏం జరిగింది? That happened. అదే జరిగింది. She didn't even touch Jesus. యేసు ప్రభుని తాకలేదండి ఆమె. She touched the hem of his garment. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే తాకింది. Where she touched? ఎక్కడ తాకింది? Touched the dress, hem of the garment. ఆ యొక్క వస్త్రపు చెంగు చివరి భాగాన్ని తాకింది. It is not written in the Bible that
if you touch the hem of garment, you will be healed. బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందండి వస్త్రపు చెంగును తాకితే నీకు స్వస్థత వస్తుందని బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? But she made it right in the Bible. కానీ రాయబడినటువంటిది ఈమె చేసిన కార్యం ద్వారా బైబిల్లో రాసేటట్లు ఆమె చేసింది. Her name is history maker. ఆమె పేరేంటి తెలుసా? ఆమె పేరు చరిత్ర సృష్టించేటువంటి సహోదరి. She is the revivalist. ఆమె ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చే She వ్యక్తి. is the destiny changer. ఆమె గమ్యాన్ని మార్చేటువంటిది. She is the nation shaker. ఆమె దేశాలను చెలరేపేటువంటిది. She is the woman of prophetic. ఆమె ప్రవచన పూర్వకమైనటువంటి వ్యక్తి. That is the breed of prophetic. అదే ప్రవచన యొక్క ప్రవచనం ద్వారా కలిగేటువంటిది. They will not, the prophetic breed will not make the history repeat. They will make history. ప్రవచనం కలిగినటువంటి ఆ యొక్క తలంపులు కలిగిన వ్యక్తి, దేవునికి స్పందించేటువంటి వ్యక్తి, చరిత్రలో చదివేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, చరిత్రను తిరగరాసే వ్యక్తిగా ఉంటాడు. Every place, ప్రతి స్థలంలో people will ask God. దేవుని అడుగుతుంటారు ప్రజలు. She made God ask. కానీ ఆమె చేసింది అంటే దేవుడు ఆమెను అడిగేటట్లు చేసింది. She made history. ఆమె యొక్క చరిత్రను Her సృష్టించింది. name is revivalist. ఆమె పేరు ఉజ్జీవమునిచ్చేటువంటి స్త్రీ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every place people go get a touch from Jesus. యేసు ప్రభు దగ్గర నుంచి ప్రజలు తాకిడి ఎదురు చూస్తున్నారు. She never got a touch from Jesus. యేసు ప్రభు నుంచి తాకిడి రాలేదు. And Jesus didn't touch, and she didn't touch Jesus. యేసు ప్రభు ఈమెను తాకలేదు కానీ ఈమె యేసు ప్రభును తాకింది. But she got one opportunity to touch the hem. ఆమెకు ఒక అవకాశం వచ్చింది యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకడానికి. She came to know the revelation. ఆమెకు ఒక ప్రత్యక్షత తెలిసింది. Somebody came to know the power of the shoes. ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఆ బూట్లకు ఉన్నటువంటి శక్తి. Somebody came to know the power of the handkerchief. కొంతమంది తెలిసింది చేతి రుమాలలో ఉండేటువంటి శక్తిని. Somebody experienced the power of the shadow of Peter. పేతురు నీడలో ఉండే శక్తిని కొంతమంది గుర్తెరిగినారు. Amen. ఆమేన్. They are called prophetic. వాళ్ళనే ప్రవచనము అనవచ్చు. They are called revivalists. వాళ్ళ ద్వారానే ఉజ్జీవం వస్తది. She didn't even touch the hand of Jesus or body of Jesus. యేసు ప్రభువుకి శరీరాన్ని గాని చేతిని గాని ఆమె తాకలేదు. But she touched the hem of the garment. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే This తాకింది. happened after 12 years of animosity. ఆమె జీవితంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల సుదీర్ఘ సమస్య తర్వాత జరిగింది. After 12 years of loneliness. 12 సంవత్సరాల ఒంటరితనం తర్వాత జరిగింది. After 12 years of being broke. ఆమె జీవితంలో విరిగిపోయిన 12 సంవత్సరాల తర్వాత జరిగింది. After 12 years of pain. 12 సంవత్సరాల వేదన తర్వాత After జరిగింది. 12 years of isolation. ఒంటరితనాన్ని 12 సంవత్సరాలు అనుభవించిన తర్వాత And జరిగింది. immediately her flow of blood stopped. ఆమె రక్త ద్వారా కట్టెను అని బైబిల్లో వ్రాయబడింది. Immediately her flow of blood stopped. ఆమె రక్త ద్వారా నిలిచిపోయింది. Say immediately. వెంటనే చెప్పండి. Immediately. వెంటనే. Say 1 second. ఒక్క సెకండ్ లోనే. That is what I said. Your miracle is the gap between you and miracle is 1 second. అందుకే నేను మొట్టమొదటిలో నీకు నీ అద్భుతానికి మధ్య ఉండే కాలం ఒక సెకండ్ కాలమే. The moment she stepped into the realm of revelation, that is the realm of prophetic, her miracle happened. ఆమె జీవితంలో ఎప్పుడైతే ప్రవచనాత్మకంగా విశ్వాసంతో అడుగులు వేయడం ప్రారంభించిందో ఒక సెకండ్ కాలంలోనే ఆమె అద్భుతాన్ని పొందుకున్నది. She didn't need confirmation. ఆమెకు నిర్ధారణ అవసరం లేదు. She knew within herself that her issue was over. ఆమెకు అర్థమైపోయింది తనలోనే తన రక్త దార నిలిచిపోయిందని. She doesn't want to go to a gynecologist to say that the bleeding stopped, because 12 years she knows that what is the flow. Now she came to know it is stopped. ఆమె తనకు బాగైందా లేదని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోలేదు. 12 సంవత్సరాలుగా రక్తదార అంటే ఆమెకు ఏదో తెలుసు. అందుకే ఆ స్వస్థతను అనుభవించిన తర్వాత ఆమెనింది తన రక్తదార నిలిచిపోయిందని నిర్ధారించుకొని దేవుని దగ్గర కనబడింది. Your healing is to feel. నీ యొక్క స్వస్థత అంటే ఏంటంటే నువ్వు అనుభవించాలి. Your miracle is to feel. నీ యొక్క అద్భుతం ఏంటంటే నువ్వు అనుభవించాలి. Among you hundreds of people, let me ask you, who is feeling that in your spirit today? By this word something is happening in my life. నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని ఈ మాట ద్వారా ఎవరైతే స్పందిస్తారో వారి జీవితాల్లోనే అద్భుతం జరుగుతుంది. వారి జీవితాల్లో మేలు జరుగుతాయి. వారి జీవితాల్లోనే వాళ్ళు పొందుకుంటారు.
Hallelujah. హల్లెలూయా. Bible says she బైబిల్లో వ్రాయబడింది. Bible says she came out of the hiding place and said, it's over, it's over, it's over. ఇక ఏ మాత్రం దాక్కోలేక దాచిపెట్టుకోలేక ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి మాట, ఇక అయిపోయింది, నా జీవితంలో స్వస్థత నేను పొందుకున్నాను. Open your mouth and say, it's over, it's over. Declare it, declare it. ఈ నోటితో చెప్పండి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడని చెప్తాం. No more worthless positions. నా జీవితంలో తక్కువ స్థితిలో నేను ఉన్నాను. No more depression. నా జీవితంలో కృంగుదల No ఉండదు. more financial depravity. నా జీవితంలో ఆర్థికంగా కృంగిపోను నేను. No more economic downturn. నా జీవితంలో ఆర్థికంగా తగ్గు స్థితిలోకి వెళ్ళను. It's over, it's over, it's over. నా జీవితంలో సాతాను కార్యాలు అయిపోయాయి, It's అయిపోయాయి, over, అయిపోయాయి it's అని over చెప్పండి. because it is in your hand. అది నీ చేతుల్లో ఉంది. It's in your hand. నీ చేతుల్లో ఉంది. Give God a praise. దేవుడు స్తుతులకు పాత్రుడు. Hallelujah. హల్లెలూయా. Jesus stopped. యేసు ప్రభు నిలిచిపోయాడు. He made the creator stop. ఈమె ఎంత గొప్ప స్త్రీ అంటే సృష్టికర్తని నిలబెట్టేసింది. This lady made the creator stop. యేసు అనేటువంటి సృష్టికర్తను ఈమె నిలబేసింది. Who is going to stop God in the place where you needed his presence? నీకు దేవుని సన్నిధి కావాల్సిన వ్యక్తి, దేవుని ఎవరు నిలబెట్టగలరు తెలుసా? Who is going to hold Jesus in the place you need a touch? నీ జీవితంలో దేవుడు నిలబడి తాకాలని యేసును నిలబెట్టే వ్యక్తి ఎవరు తెలుసా? Jesus stopped. యేసు ప్రభు నిలిచిపోయాడు. He asked, యేసు ప్రభు అడుగుతున్నాడు, who touched? నన్ను ఎవరు తాకారు? Disciples said, శిష్యులు అంటున్నారు, all these people were rubbing on you, they are passing and they are pushing and pulling. ఇక నేను చాలా మంది ప్రజలు తోసుకొని పోసుకొని వెళ్తుంటున్నారు కదా, కాబట్టి చాలా మంది నిన్ను అడ్డుకొంటున్నారు, తగులుతున్నారు కదా ప్రభా. Then Jesus turned to them. యేసు ప్రభు వారి వైపు తిరిగాడు. Many years you have been rubbing and moving with me, నాకు no? పూసుకొని నడుస్తున్నారు, చాలా మంది నన్ను తోసుకుంటూ నడుస్తున్నారు. You were always walking with me, holding my Bible and bag, no? శిష్యులారా, మీరు కూడా ఎప్పుడు నా చేయి పట్టుకొని నా యొక్క బైబిల్, నా యొక్క బ్యాగును మోసుకుంటూ తిరుగుతున్నారు. You were in my room, మీరు నా no? గదిలోనే ఉన్నారు. You were serving food for me, నా no? కొరకు భోజనం, You were polishing my shoes, no? నా యొక్క షూస్ ను మీరు శుభ్రం You are చేస్తున్నారు. with me in my car, no? నా కారులోనే మీరు ఉండొచ్చు. But I never felt you. మిమ్మల్ని నేను అనుభవించలేదు. I never felt you. మిమ్మల్ని నేను అనుభవించలేదు. Relationships are to feel. ఆ సంబంధాలు అనేటువంటివి అనుభవించాలి. Love is to be felt. ప్రేమ అనేటువంటిది అనుభవించాలి. Healing is to be felt. స్వస్థత అనేటువంటిది అనుభవించాలి. You touched me, pushed me, pulled me, rubbed me. మీరు నన్ను తాకారు, తోశారు, నెట్టేశారు, ఇవన్నీ జరిగాయి. But కానీ my power never went from me. నాలో నుండి ఎప్పుడు కూడా మీరు ఎన్నిసార్లు తాకిన శక్తి బయటికి రాలేదు. But today, కానీ ఈ రోజు without my permission, నా యొక్క అనుమతి లేకుండా, without asking me, నన్ను అడగకుండా the power went from me. నాలో నుండి శక్తి బయటికి వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. We are coming to end the message. ఈ సందేశాన్ని నేను ముగిస్తుంటున్నాను. Jesus stood. యేసు ప్రభు అక్కడ He నిలబడ్డాడు. has said us that power went from me. యేసు ప్రభు నుంచి శక్తి వెళ్ళిందని గుర్తించాడు. And the Bible says Jesus said to her, యేసు ప్రభు ఆమెకు చెప్పినటువంటి మాట, daughter, నా కుమార్తె, be of good cheer. ధైర్యం వహించు. Your faith has made you well. నా కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. Go in peace. సమాధానంగా రథనవై వెళ్ళు. Amen. ఆమేన్. Jesus said, యేసు ప్రభు అన్నాడు, you are healed. నువ్వు స్వస్థత పొందావు. She asked, ఆమె యేసు ప్రభు అన్నాడు, I'm healed. నీవు స్వస్థత పొందావు. What about my 12 years? నా 12 సంవత్సరాల పరిస్థితి, నేను నష్టపోయాను కదా 12 సంవత్సరాలు, దాని పరిస్థితి ఏంటి? Now, somebody started moving. My God, you thought that you are delayed and delayed. నువ్వు అనుకుంటున్నావు ప్రభువా, నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ ఆలస్యమైంది నువ్వు అనుకుంటుండవచ్చు. I am bringing the greatest revelation of this portion. ఈ యొక్క సందేశం యొక్క పతాక స్థాయి సందేశాన్ని ఇప్పుడు నేను అందిస్తున్నా. Jesus said, యేసు ప్రభు అంటున్నాడు. no, Jesus didn't say. యేసు ప్రభు చెప్పలేదు. She said, ఆమె అన్నది, I'm healed. నాకు స్వస్థత కలిగింది. Jesus said, యేసు ప్రభు అన్నాడు, it's done. అయిపోయింది, Go in peace. సమాధానంతో వెళ్ళు. She said, ఆమె అన్నది, wait. ఆగు, Now I am healed. ఇప్పుడు బాగుపడ్డా, I can stand with you.
మీతో కలిసి నేను నడుస్తా. Nobody can stone at me. నన్ను ఎవరు ఇప్పుడు కొట్టలేరు. I am going to hold your hand. నీ చేయి పట్టుకుంటా. I couldn't touch your hand. మామూలుగా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ I ఎవరిని తాకకూడదు. qualified to hold your hand. నేను సరి అయిన వ్యక్తిని నీ చేయి పట్టుకోవడానికి. Where are you going, Jesus? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తావు ప్రభా? Jairus' house. యేసు ప్రభు ఇంటికే కదా. Stay here. ఇక్కడే ఉండు. Tell me. నాకు చెప్పు. What about my wasted 12 years? నాకు గతించిపోయిన 12 సంవత్సరాల విషయం ఏంటి? Wait, hallelujah. హల్లెలూయా. What about the years I lost? నా జీవితంలో కోల్పోయిన 12 What సంవత్సరాలు. about the relationships I lost? నేను ఏ సంబంధాలు కోల్పోయి వాటి పరిస్థితి ఏంటి? This is not a message, this is a personal prophecy for all of you. ఇది సందేశం కాదు, ఇది వ్యక్తిగతంగా దేవుడు మీకు ఇచ్చే ఒక ప్రవచనం. What about the nights I cried? నేను ఏడ్చిన రాత్రుల విషయం ఏంటి? What about the money I lost? నేను కోల్పోయిన ధనం విషయం ఏంటి? Amen. ఆమేన్. She came to know that Jesus is not only the healer, he is the restorer of your life. ఆమె ఏమని నమ్మిందంటే నా దేవుడు స్వస్థపరిచే దేవుడే కాదు, కోల్పోయిన దాన్ని తిరిగి నాకు ఇచ్చే దేవుడు అని. Bible says, Proverbs 6:31 says, Proverbs 6:31 says, whatever the thief stole from your life, he must get it back 7 times. సామెతలు 6:31 రాయబడింది, నీ దగ్గర నుంచి సాతాను దొంగిలించినది 7 దిక్కుల నుంచి 7 స్థాయిలో నీ దగ్గరికి రావాలి. How much? ఎంత? Minimum 7 times. కనీసం అంటే 7 సార్లు. What you said? కానీ నువ్వు అంటున్నావు My 1 lakh lost. నేను 1 లక్ష కోల్పోయినా. Claim 7 lakhs because of the word. ఈ యొక్క మాటను బట్టి 7 లక్షలు అడగండి. కోల్పోయింది 1 లక్ష అయినా 7 లక్షలు అడగండి. How many years you lost? ఎన్ని సంవత్సరాలు కోల్పోయావు? 12 years. 12 సంవత్సరాలు. Count 12 into 7. 12 into 7 లెక్క పెట్టండి. 12 into 7 years. 12 into 7 Granted for you. అది మీకు అనుగ్రహించబడింది. Hallelujah. హల్లెలూయా. This is the revelation of the restoration according to the word of God. దేవుని వాక్యం నుంచి నువ్వు కోల్పోయినది పొందేటువంటి విధానం ఇది. That is called behold, the wholeness. నీ జీవితంలో పొందుకొని అనుభవించేటువంటి వ్యక్తివి నువ్వు. Amen. ఆమేన్. Jesus is getting ready to make you whole. యేసు ప్రభు సంపూర్తిగా నిన్ను బాగు Be చేస్తాడు. healed స్వస్థత మాత్రమే and కాదు, be whole. ఇంకా పూర్తిగా What is స్వస్థత. the meaning of whole? సంపూర్తిగా Bringing back whatever you lost with the measure of 7 times. ఏదైతే కోల్పోయినావో దానితో పాటు 7% నీకు యాడ్ చేసి దేవుడు ఇస్తాడు. Don't worry about your house. నీ ఇంటిని గురించి బాధపడవద్దు. How many houses you lost? ఎన్ని ఇండ్లను కోల్పోయావు? 1 house. ఒక ఇంటిని కోల్పోయి ఉండవచ్చు. Bible says Proverbs 6:31. సామెతలు 6:31 చెప్తుంది, Satan stole 1 house. సాతాను ఒకదాన్ని దొంగిలించాడు. According to the word. దేవుని వాక్యాన్ని బట్టి How many you must get it back? ఎన్ని రావాలి నీ దగ్గరికి? 7 times. 7 సార్లు నీ దగ్గరికి రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The lost days, the lost years, the lost joy, the lost blessing, the lost happiness. ఏదైతే కోల్పోయినటువంటి సంతోషం ఉందో, సమాధానం ఉందో, ఆశీర్వాదం ఉందో, దీవెన ఉందో, Believe, see and receive. దాన్ని చూచి నువ్వు పొందుకోవాలి. Believe, see and receive. దాన్ని చూచి నువ్వు దేవుని స్తుతిస్తూ పొందుకోవాలి. Believe, see and receive. దాన్ని చూస్తూ నువ్వు పొందుకోవాలి. It's coming back. గమనించండి, It's coming back. అది తిరిగి నీ దగ్గరికి Not only వస్తుంది. your healing, నీ యొక్క స్వస్థతే కాదు, your restoration is coming back. నీవు కోల్పోయినది తిరిగి Your పొందుకుంటున్నావు. restoration is coming back. నీవు కోల్పోయినది తిరిగి పొందుకుంటున్నావు. Not stand on your feet. మీ యొక్క- Don't stand on your feet. దయచేసి ఎవరు నిలబడవద్దు. Jump on your feet. దయచేసి నిలబడమని చెప్పాను కానీ గంతులేండి. Jump on your feet. 7 దేవుడు ఇస్తాడంటే In ఎలా the మౌనంగా name ఉండగలము? of Jesus. యేసు నామమందు, Mighty name of Jesus. యేసయ్య శక్తి కలిగిన As a man నామమందు, of God. దేవుని సేవకునిగా, Anointed by God. దేవుని ద్వారా అభిషేకించబడిన, Appointed by God. దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తిగా, Preaching the word of God. దేవుని వాక్యాన్ని బోధిస్తూ, Ministering to the people of God. దేవుని వాక్యాన్ని ప్రజలకు I బోధిస్తూ, stand in this altar. ఈ యొక్క వేదిక పైన పిలుపుట I మీద నిలబడి declare and decree. యేసు నామముతో ప్రకటిస్తున్న You are healed. నీవు స్వస్థత పొందావు. You are నీవు delivered. విడుదల పొందుకున్నావు. You are healed. నీవు స్వస్థత నొందావు. You are delivered. నీకు విడుదల కలిగింది. Receive your miracle. నీ స్వస్థతను అద్భుతాన్ని Receive పొందుకో. your miracle. నీ అద్భుతాన్ని పొందుకో. In addition to the healing and deliverance, స్వస్థత విడుదల కంటే ఎక్కువగా I command restoration in your life. నీ జీవితంలో కోల్పోయేది తిరిగి పొందుకొందువుగాక.
Satan, సాతానా take your ugly hands off. ఇక్కడ నుంచి వెళ్ళిపో. Whatever you stole from the sons of God, దేవుని కుమారుల వద్ద నుండి ఏదైతే దొంగిలించావో, whatever you stole from the sons and daughters of me, దేవుని యొక్క కుమారులు కుమార్తెల నుండి ఏది దొంగిలించావో, I command you get it back 7 times. ఏడింతలు అప్పగించుమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. The word of God is the command of God. దేవుని వాక్యం దేవుని యొక్క ఆజ్ఞ. Proverbs 6:31 commands you, Satan, get it back 7 times. సామెతలు 6:31 ప్రకారం సాతాను నీతో మాట్లాడుతున్నాను, ఏడింతలు వీరి దగ్గర నుంచి తీసుకున్నది అప్పగించు. Receive it. యేసు నామములో పొందుకో, 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 పొందుకో. Lost days be restored. నీ జీవితంలో కోల్పోయిన దినములు Lost వచ్చును finance గాక, be restored. కోల్పోయిన డబ్బు వచ్చును గాక, Lost love be restored. కోల్పోయిన ప్రేమ వచ్చును Lost గాక, health be restored. కోల్పోయిన ఆరోగ్యం వచ్చును Lost గాక, ministry be restored. కోల్పోయిన పరిచర్య వచ్చును గాక, Lost business be restored. కోల్పోయిన వ్యాపారం వచ్చును Lost గాక, positions be restored. కోల్పోయిన స్థాయి వచ్చును గాక, Lost glory be restored. కోల్పోయిన స్వస్థత Lost కలుగును, joy be restored. కోల్పోయిన ఆనందం వచ్చును Lost గాక, peace be restored. కోల్పోయిన సమాధానం వచ్చును Lost గాక, family be restored. కోల్పోయిన కుటుంబం వచ్చును In గాక. the name of Jesus. యేసు In నామమందు, the name of Jesus. యేసు నామమందు. Rahasina. Rahasina. Receive, 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 పొందుకో, పొందుకో, పొందుకో. యేసు నామమందు పొందుకో, receive, పొందుకో. receive, receive, receive. In the name of Jesus. యేసు Chains నామమందు. are breaking, chains are breaking. సాతాను యొక్క ఆ యొక్క బంధకాలు Chains తెగిపోతున్నాయి, are breaking. సాతాను సంఖ్యలు Miracle విరిగిపోతున్నాయి, is happening. ఏదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, Healings are happening. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మేలు జరుగుతున్నాయి. అడుగుదాం దేవుణ్ణి, దేవా నేను పొందుకోవాలి, ఏడంతలు నాకు వచ్చును గాక, ఏడంతలు నేను అనుభవించుదును గాక, ఏడంతలు నా జీవితంలో నేను పోగొట్టుకునే వచ్చును గాక. అడుగుదాం దేవుని, ఏది దేవుని అడుగుతావో అది నువ్వు పొందుతావు. ఈ స్థలమందు ఏది అడుగుతావో అది నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. సామెతలు 6:31 ప్రకారం ఏడంతలు మనకు కలుగునట్లుగా అడుగుదా. మాట్లాడాలి దేవునితో, అడుగుదాం దేవుని, మౌనంగా ఉండవద్దు. దేవుని పైన విశ్వాసంతో అడుగుదాం. మాట నెరవేర్చు యెహోవా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం దేవుని, మౌనంగా ఉండవద్దు. స్వరమెత్తి మనసారా ఏది కావాలని దేవుని అడుగుదాం. సామెతలు 6:31 ప్రకారం ఏడంతలు చెల్లించవాలి, ఏడంతలు చెల్లించబడాలి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు. చప్పట్లు కొడుతూ దేవుని మనసారా స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా. మహిమ నువ్వు స్తుతిస్తూ ఉండగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆలోచనలు పడవద్దు, నిరాశతో ఉండవద్దు. దేవుని స్తుతించు, అడుగు దేవుని. నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దయచేయి, యేసయ్యా విడిపించు. ఏడంతలు పొందుకోవాలి ప్రభువా. అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా నా జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలు రావాలి ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వ్యతిరేకులు నీకు లోబడతారు, నీకు వ్యతిరేకమైన కార్యాల నుంచి విడుదల దేవుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. నీవు దేవుని అడుగుతుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, నీ చేతులతో దేవుని కనపరుస్తూ ఉండగా యూదా గోత్రపు సింహము నీ కొరకు లేచి నిలబడతాడు.